శ్రోతలకు నా హృదయపూర్వక నమస్కారములు. మన శ్రోతలలో ఒక సోదరుడు ప్రశ్నను పంపడం జరిగింది. ఆ ప్రశ్న, ప్రతి క్షణాన్ని నూతనముగా ఎలా చూడగలము? పోలిక లేకుండా, గత అనుభవమును గుర్తు చేసుకోకుండా, ఒక ఘటన జరగగానే దాని పట్లే గుర్తింపు, పోలిక, తీర్పు లేకుండా గమనించటం అనేది జిడ్డు కృష్ణమూర్తి గారు చెప్పినారు. ఒక సాక్షిగా ఎలా ఉండగలగడం? ప్రతి అనుభవాన్ని గత ప్రమేయము లేకుండా ఎలా చూడటము? ఈ మన నేనును బలహీనపరచటము, అహమును తగ్గించుకోవడము ఎలా? విశ్లేషణ, తీర్పు లేకుండా జీవించటము ఎలా? కొంచెము వివరించగలరు? ఇదండి వీరి ప్రశ్న మరొక్కసారి. ప్రతి క్షణాన్ని నూతనముగా ఎలా చూడగలము? ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్, పోలిక లేకుండా, అంటే ఎవరితో పోల్చుకోకుండా, గతానుభవమును గుర్తు చేసుకోకుండా, అంటే గతానుభవము లేకుండా అన్నారు, అంటే గతానుభవమును గుర్తు చేసుకోకుండా, అలాగే మళ్ళీ గతానుభవముతో ఇప్పుడు ప్రస్తుతాన్ని పోల్చుకోకుండా, ఒక ఘటన జరగగానే, అంటే ఏదో ఒక సంఘటన జరగగానే దాని పట్ల గుర్తింపు, పోలిక, తీర్పు లేకుండా గమనించటం అనే విషయాన్ని జిడ్డు కృష్ణమూర్తి గారు చెప్పినారు. ఒక సాక్షిగా ఎలా ఉండగలగడం? ప్రతి అనుభవాన్ని గత ప్రమేయము లేకుండా, అంటే గడిచిపోయిన దానితో పోల్చుకోకుండా ఎలా చూడడము? మన అహం అనే నేనును బలహీనపరచటం, అహంకారమును తగ్గించుకోవటం, విశ్లేషణ, తీర్పు, అంటే ప్రతిదాన్ని మనం విశ్లేషించుకుంటుంది మన మనస్సు, మైండ్ లోపలే. అలాగే తీర్పులు చెబుతుంది, ఇది రైట్, ఇది తప్పని. ఇవి లేకుండా ఉండటం ఎలా? కొంచెం వివరించగలరు? ఇప్పుడు ఇక్కడున్న వాటిని గమనిస్తే ముందు అసలు ఈ విషయాలు గమనిద్దాం. మన ప్రశ్నలో ఉన్న విషయాలు ఏంటంటే, ప్రతి క్షణాన్ని నూతనముగా ఎలా చూడగలము అంటే, అసలు ప్రతి క్షణము నూతనమా కాదా? అది మనం ఆలోచించుకుంటే సరిపోయింది. చూడటం ఎలా అనేది పాయింట్ కాదు అసలు ఇక్కడ. తర్వాత ఎలా చూస్తున్నాం, ఎలా చూడటం లేదు అనేది తర్వాత విషయం. అసలు ప్రతి క్షణము, మనం అనుభవించే ప్రతి క్షణము, ఇప్పుడు ఈ నిమిషం మనం అనుభవిస్తున్నది కొత్తదా కాదా అంటే కొత్తదే. పాతదాన్ని అనుభవించటం కుదరదు. భవిష్యత్తులోకి వెళ్ళిపోయి అనుభవించటము కుదరదు, అది ఊహ. ఇప్పుడు అనుభవిస్తున్నది, ఇప్పుడు జరుగుతున్న కాలం ఏముందో అనుభవించటం అంటే అర్థం ఏంటి? పాతది కాదు, భవిష్యత్తులోకి ప్రవేశించలేదు, ఇప్పుడు దాన్ని నూతనంగా అనుభవిస్తున్నాం. అంటే ఇప్పుడు మళ్ళీ నూతనంగా, ఇప్పుడు పాతదే. అంటే దీనికి ఉదాహరణ చెబుతాను. ఇప్పుడు మనం భోజనం అనేక సంవత్సరాల నుంచి చేస్తున్నాం. ఏ రకమైన ఆహార పదార్థాలైనా అనుకోండి, అనేక రకాలుగా తింటున్నాం. ఇప్పుడు తినేసాం, అయిపోయింది, క్లోజ్. ఇప్పుడు మళ్ళీ ఫ్రెష్గా మధ్యాహ్నం వచ్చింది. ఇప్పుడు మధ్యాహ్నము కొత్తదా కాదా? ఇప్పుడు వచ్చింది, మళ్ళీ ఆకలి వేస్తుంది. ఇప్పుడు ఆకలి కొత్తదా కాదా? ఇప్పుడు ఆకలి కొత్తదా కాదా? నాకు ఆకలి అలవాటు అయిపోయింది కనుక ఆకలి పాతదా? అంటే అలవాటైపోయినటువంటి విషయాలను పాతవిగా, తెలిసినవిగా భావించుకోవటం అనేది ఒక సహజంగా జరుగుతున్నటువంటి చర్య. అంటే ఇది నాకు తెలుసు అని శరీరం చెబుతుంది అంతే. ఆకలి కాదు. తెలిసిన మనిషి వచ్చాడు, రోజు వృత్తి వ్యాపార ఉద్యోగాలకు ఒకే ప్లేస్కి వెళ్తున్నాం, రోజు బండి డ్రైవ్ చేసుకుంటూ వెళ్తాం, వాహనాలు డ్రైవ్ చేసుకుంటూ వెళ్తాం, రోజు టీ పెట్టుకుంటాం, రోజు ఆహార పదార్థాలు వండుకుంటాం, రోజు ఇల్లు శుభ్రం చేసుకుంటాం, రోజు కాలకృత్యాలు తీర్చుకుంటాం, రోజు బట్టలు ఉతుక్కుంటాం, రోజు చేసే పనులు ఉన్నాయి. కానీ పాతవి కాదు. ఇప్పుడు చేస్తున్నది ఏదైనా కొత్తదే.
అయితే పాత భావన ఎందుకు వస్తుందంటే అది పాత భావన కాదు, అవి తెలిసినవే, ఇలా చెయ్యొచ్చు అని చెబుతుంది. జాగ్రత్తగా అర్థం చేసుకోండి. నేర్చుకోవటం అంటే అదే. అసలు నేర్చుకోవటం అంటే ఏంటంటే ఏదైనా తెలుసుకోవటం, దానిని ఎలా చెయ్యాలి, దానిని ఎలా తినాలి, దానిని ఎలా తాగాలి, దానిని ఎలా వండాలి, దాని కొరకు ఎలా ప్రయత్నించాలి, దానిని ఎలా పొందాలి, పొందిన దానిని ఎలా అనుభవించాలి, ఇలా ప్రతిదీ కూడా నేర్చుకోవటము అంటే తెలుసుకోవటము. అయితే నేర్చుకున్నది తెలుసుకున్నది ఏమైంది? ఇప్పుడు నాకు తెలిసిపోయింది, నేను సైకిల్ తొక్కడం నేర్చేసుకున్నాను. నేర్చుకుంటున్నప్పుడు, మొట్టమొదటగా నేర్చుకుంటున్నప్పుడు నాకు సైకిల్ తొక్కడం రానప్పుడు, నేర్చుకుంటున్నప్పుడు కొత్తది అని భావించుకుంటున్నాను, అదొక కొత్త పని అని భావించుకుంటున్నాను. అలా ఒక మోటార్ సైకిల్, ఒక కారు, ఏదైనా ఏ పని అయినా, లేకపోతే వంట, కూర వండటం, టీ పెట్టడం, కాఫీ పెట్టడం, మొదట చేస్తున్నప్పుడు నేను నేర్చుకుంటున్నట్టుగా నాకు అనిపిస్తుంది. ఎందుకంటే ఇంతకు ముందు అది నాకు ఎలా చేయాలో తెలియదు గనుక. తెలియదు, నేర్చుకుంటున్నట్టు అనిపిస్తున్నటువంటి భావములను మనం కొత్తవి అనుకుంటున్నాం. ఇప్పుడు వచ్చేసింది, నాకు సైకిల్ తొక్కడం వచ్చేసింది, నాకు మోటార్ సైకిల్ నడపడం వచ్చేసింది, కారు నడపడం వచ్చేసింది, అనేక సార్లు ప్రయత్నించాను, వచ్చేసింది. ఇప్పుడు నేను సైకిల్ తొక్కేయగలను. అందుకని సైకిల్ తొక్కుకుంటూ వెళ్ళిపోతున్న వ్యక్తి పాత పని చేయట్లేదు, ఇప్పుడు కొత్తగానే తొక్కుతున్నాడు సైకిల్. ఇప్పుడు కొత్తగానే సైకిల్ని పట్టుకోవాలి. ఇప్పుడు సైకిల్ తొక్కాలంటే ఏం చేయాలి? ముందు సైకిల్ దగ్గరికి వెళ్ళి కొత్తగా సైకిల్ని పట్టుకోవాలి. ఈ నిమిషం నూతనమే. నేను సైకిల్ని పట్టుకుంటున్న నిమిషం నూతనమే. నేను సైకిల్ని పట్టుకున్నప్పుడు ఆ హ్యాండిల్ పట్టుకోవడం, నా చేతులకి స్పర్శ తగలడం నూతనమే. దాన్ని చక్కగా బయటకు తీసుకొచ్చి దాని మీద బ్యాలెన్సింగ్ ఎక్కి తొక్కుకుంటూ వెళుతున్నాను. ఇదంతా నూతనమే. కానీ ఈ పనిని నేను అనేక సార్లు గతములో చేసి ఉండటం వలన, అది నేను నేర్చుకొనటం వలన, అది నాకు తెలియటము వలన, ఆ విద్య నాకు వచ్చేసి ఉండటము వలన పాతదిగా భావించుకొని నాకు దాంట్లో శ్రమ లేనట్టుగా కనబడుతుంది. కానీ నేను శ్రమగానే తొక్కాలి. కానీ ఆ శ్రమ కూడా నాకు అలవాటు అయిపోయింది అనేక సార్లు తొక్కటం వలన. ఇప్పుడు రోజు నేను మా ఇంటి నుంచి నేను వెళ్ళవలసినటువంటి నా ప్రదేశం, వృత్తి, వ్యాపార, ఉద్యోగమో, లేకపోతే కాలేజో, స్కూలో పిల్లలు 100 మంది వెళ్తూ ఉంటారు. ఒక 4-5 కిలోమీటర్లు సైకిల్ తొక్కుంటూ వెళ్తాను. కానీ అది శ్రమే. మొదటిసారి, రెండోసారి, మూడోసారి, నాలుగోసారి, 10 సార్లు అది నేర్చుకుంటున్నప్పుడు, పడిపోతున్నప్పుడు, లేచినప్పుడు 100 సార్లు, 101సారి అదంతా కొత్తగానే అనిపిస్తుంది మొత్తం వచ్చేసే వరకు. మొత్తం ఇప్పుడు పడిపోకుండా తొక్కగలుగుతున్నాను. కానీ 4-5 కిలోమీటర్లు వెళ్ళటం శ్రమగానే ఉంటుంది. కానీ ఆ శ్రమ కూడా శరీరానికి అలవాటు అయిపోయింది. బ్రెయిన్ యాక్సెప్ట్ చేసేసింది, శరీరం అలవాటు చేసుకుంది. ఇప్పుడు అది నాకు పెద్ద గొప్ప విషయంగా అనిపించకపోవడానికి కారణము బ్రెయిన్ యాక్సెప్ట్ చేయటం, అంటే అనేక సార్లు చేయటం వలన అలవాటుగా మారిపోయింది. ఏంటి? సైకిల్ తొక్కటం అలవాటుగా మారిపోయింది. ఆ సైకిల్ తొక్కేటప్పుడు వచ్చే ట్రాఫిక్ను తప్పించుకోవటం అలవాటుగా మారిపోయింది. ఆ సైకిల్ తొక్కటానికి నేను ఉపయోగించేటువంటి బలము, శ్రమ కూడా అలవాటుగా మారిపోయింది. అలవాటైపోయిన విషయాన్ని పాతది అని నేను అనుకుంటున్నాను. అది పాతది కాదు, కొత్తదే. ఎప్పుడు కొత్తదే. ఇప్పుడు చేసేది ఏదైనా ఇప్పుడు కొత్తది, అది సజీవము, నూతనము. ఇలా ఒక సైకిల్ తొక్కడమే కాదు, అన్ని విషయాలు, ఆఖరికి భార్యాభర్తల కాపురం చేసుకోవటం కూడా, పిల్లలతో, ఇంట్లో ఉన్న కుటుంబ సభ్యులతో గడపటం కూడా, తల్లిదండ్రులు, పిల్లలు ఉన్నవాళ్లతో గడపటం కూడా, రోజు అలవాటైపోయిన మనుషులు, రోజు అలవాటైపోయినటువంటి వాళ్ళతో మాటలు, వాళ్ళ స్వభావాలు నాకు అలవాటైపోయినాయి. నా స్వభావం వాళ్ళకి అలవాటైపోయింది. నా మాట తీరులు వాళ్ళకి అలవాటైపోయినాయి. వాళ్ళ మాట తీరులు నాకు అలవాటైపోయింది. ఎవరు ఎప్పుడు ఎలా ప్రవర్తిస్తారో అనేక విధానములలో, కొత్తలో అందరినీ తెలుసుకోవటం వలన, అనేక రకాల వాళ్ళ ప్రవర్తనలు మనకు తెలిసి ఉండటం వలన అలవాటైపోయినది. అది ఈ విషయానికి
మా ఆవిడ ఎలా ఉంటుంది, మా నాన్నగారు ఎలా ఉంటారు, మా అమ్మగారు ఎలా ఉంటారు, మా అబ్బాయి ఎలా ఉంటాడు, మా అమ్మాయి ఎలా ఉంటుంది, ఇలా అన్ని ప్రతిదీ, నా భర్త ఎలా ఉంటాడు, ఇవన్నీ కూడా దీనికి వీళ్ళు ఇలా స్పందిస్తారని మనకు ముందే అలవాటు అయిపోయింది. ఎందుకని అనేక సార్లు వారితో గడపటం వలన. అలాగే బట్టలు, రోజు వేసుకునే బట్టలు అలవాటు అయిపోయినాయి. అందుకని అలవాటు కాదు, అలవాటు అంటే ఏంటి, తెలిసినది, చేయగలిగినది, నేర్చేసుకున్నది, ప్రతిదీ నేర్చేసుకున్నదని. కానీ ఇప్పుడు ఈ నిమిషం చేస్తున్న ఏ పనైనా, అది నేర్చేసుకున్నదైనా తెలిసిందైనా ఎప్పటి నుంచో మనం చేస్తున్నదైనా ఈ నిమిషం చేస్తున్నప్పుడు కొత్తదేగా. కానీ మన భావన దాన్ని కొత్తగా స్వీకరించటం లేదు. ఎందుకనంటే మైండ్కి తెలుసు దాన్ని ఎలా చేయాలో, లోపల ఉన్నటువంటి మనసుకు తెలుసు దాన్ని ఎలా చేయాలో. అందుకని మనసు దానికి ఆదేశాలు ఇచ్చుకుంటూ వెళ్తే శరీరం చేసుకుంటూ వెళ్ళిపోతుంది. అక్కడ కంగారు, తొట్టుపాటు, ఎలా చేయాలన్న కన్ఫ్యూజను, ఇది నాకు రాదు తెలీదు అనేటువంటి కన్ఫ్యూజను, ఇప్పుడు దీన్ని ఎలా చేయాలి, అయ్యో తెలియదే అనేటువంటి కొత్త పనిని చేస్తున్నప్పుడు కలుగుతున్నటువంటి ఆదుర్దాలు కావచ్చు, ఆనందాలు కావచ్చు, ఉత్సాహాలు కావచ్చు, బాధలు కావచ్చు, ఒక కొత్త పనిని చేసేటప్పుడు వచ్చేటువంటి భయం కావచ్చు, ధైర్యము కావచ్చు, పనిని బట్టి అది కలగట్లేదు. కొత్త పనిలో తెలియని దానిని చేస్తున్నప్పుడు, అంటే ఇప్పుడు ఒక కొత్త చీర కొనుక్కున్నారు, చాలా సింపుల్ విషయం. ఒక కొత్త చొక్కా కొనుక్కున్నారు. ఇప్పుడు అది వేసుకుంటే నేను ఎలా ఉంటానో నాకు తెలీదు. ఆ కొత్తది నాకు ఎలా సూట్ అవుతుంది, నేను ఎలా కనిపిస్తాను అది వేసుకుంటే నాకు తెలియదు. అందుకని కొత్తదనాన్ని మళ్ళీ మనసు కొత్తగా తెలుసుకోవాలి, కొత్తగా నేర్చుకోవాలి, అన్ని కొత్తగా దర్శించాలి దాన్ని. అందుకని ఎప్పుడు కొత్తదనం వైపు పరుగులు పెడతా ఉంటాం. అంటే సామాన్య విషయాలన్నీ కొత్తదనం వైపు పరుగులు పెడతా ఉంటాం. అదే మళ్ళీ పెద్ద పెద్ద గంభీరమైన విషయాలు, అంటే కొత్త వ్యాపారంలోకి వెళ్ళాలనుకోండి, చేస్తున్న దాన్ని, ఈ ఉద్యోగం వదిలేసి కొత్త ఉద్యోగంలోకి వెళ్ళాలనుకోండి, అక్కడ భయపడతా ఉంటాం. ఎందుకంటే అలవాటు అయిపోయిన ఉద్యోగం, అలవాటు అయిపోయినటువంటి పనులు పెద్ద పెద్దవి అయితే, అలవాటు అయిపోయిన వ్యాపారాలు రిస్క్ని, ఇందులో కంఫర్ట్ జోన్లో ఉన్నాను, రిస్క్ ఉండదు అనిపిస్తుంది. ఉన్నది పోగొట్టుకొని ఎక్కడికో పోతున్నానేమో అని భయం కలుగుతుంది. అలా కొత్తదనం కొన్ని విషయాల్లో భయాలని, ఆదుర్దాన్ని కనిపిస్తూ ఉంటే, కొన్ని విషయాలలో ఎందుకు ఉత్సాహాన్ని, ఆనందాన్ని కల్పిస్తూ ఉంటుంది. అందుకే మనిషి ప్రతిదీ వెరైటీ, కొత్తది కోరుకుంటాడు. చూడండి, ఆహార పదార్థాలు ఒకే రకం వండుకొని తినం, మార్చి రకరకాలు తింటాం. ఎందుకంటే కొత్తదనం, కొత్త టేస్ట్ ఒక ఉత్సాహాన్ని కలిగిస్తుంది. అంటే మనం ఉత్సాహం ఫీల్ అవుతున్నాం, కలిగిస్తుంది అంటే అక్కడ సత్యమేం లేదు, అసలు మనం భావించుకుంటున్నాం. పాత దాంట్లో ఏం జరిగింది అంటే, మీరు జాగ్రత్తగా గమనించండి, ఏ కొత్త పని చేసేటప్పుడైనా అది నాకు తెలియనప్పుడు ఎలా ఉంటుందో, ఎలా చెయ్యాలో, ఏమిటో అనేటువంటిది మనలో ఒక నూతన ఉత్సాహాన్ని, ఆతృతని కలిగిస్తూ ఉంటుంది. అంటే దీని అనుభవం నాకు ఎలా ఉంటుందో, ఎందుకంటే కొత్తది కనుక. అనుభవం అయిపోయింది, అనేక సార్లు చేసేసాం కాబట్టి ఇప్పుడు దీని అనుభవం ఎలాగే ఉంటుందని చేయకముందే తెలుసు. మనకు చేయకముందే తెలుసు ఇది ఎలా ఉంటుంది అని. అందుకని పాత విషయాలు వచ్చేటప్పటికి ఇది ఇలాగే ఉంటుందన్న అనుభవం తెలుసుగా మనకి. అందువలన లోపల మనసు ముందే ఆ అనుభవాన్ని నెమరు వేసుకుంటుంది, ఇది ఇలాగే ఉంటుంది అని. ఎందుకని గతంలో తెలుసు అనుభవం. అందుకని మనకు లోపల ఏదో నూతన ఉత్సాహం కలిగినట్టు అనిపించదు, కానీ మనం నూతనంగానే చేస్తున్నాం. ఎవరికి అనిపించదు అంటే దాన్ని పాతదని భావించుకోవటం వలన. ఇక్కడ చిన్న టెక్నిక్ ఉంది. ఇక్కడ చిన్న టెక్నిక్ ఏంటంటే, తెలియటము పాతదనం కాదు, నేర్చేసుకోవటం పాతదనం కాదు, అనేక సార్లు చేసిన పనులు మళ్ళీ చేయటం పాతదనం కాదు, అనేక సార్లు చేసిన ఏ క్రియనైనా మరల చేయటం పాతదనం కాదు. అయితే మనం దాన్ని పాతతనముగా భావించుకున్నాం. ఎందుకనంటే
అది ఎలా చేయాలో తెలుసు, ఎప్పుడు చేయాలో తెలుసు, ఎందుకు చేయాలో తెలుసు, దాని గురించిన సమస్తము తెలుసు, చేస్తే ఏమవుతుందో తెలుసు, అనుభవం ఎలా ఉంటుందో తెలుసు. కనుక పాత వాటిని లోపల మనసు నెమరు వేసేసుకుంటున్నప్పుడు కొత్తగా ఏదో పొందాను అని నేను భావించుకోవట్లా తెలియటం వలన, కానీ కొత్తగానే పొందుతున్నాను. ఇప్పుడు ఆకలేసింది, కొన్ని వందల వేల లక్షల సార్లు మనం ఆహారం తినుంటాం, ఏ రకాలైనా కానీ ఉండే, తాగేయి తినేది. కానీ ఇప్పుడు మళ్ళీ నేను తింటున్నా. ఇప్పుడు ఆకలి కొత్తదా కాదా? ఈ క్షణము ఇప్పుడు ఆకలి కొత్తదా కాదా? కొత్తదే. ఇప్పుడు తింటున్న ఆహారము ఇప్పుడు వండుకున్నది కొత్తదా కాదా? కొత్తదే. ఇప్పుడు తింటున్నప్పుడు మనం అనుభవం కూడా పరిశీలిస్తే, ఆ కలుపుకున్నప్పుడు ఉప్పు తగ్గింది, కారం ఎక్కువైంది, ఇది ఎలా వండారేంటి, అది ఎలా వండారేంటి అని వంకలు పెడుతూ ఉంటాం. అప్పుడు కూడా మళ్ళీ పర్లేదు, బాగానే ఉందని చెబుతూ ఉంటాం. కానీ పాతదాంతో పోల్చుకుంటూ ఉంటుంది లోపల మనసు. పెద్ద గొప్పగా తీసుకోదు. ఏదన్నా వెరైటీలు చేసినప్పుడు గొప్పగా తీసుకుంటుంది. అందుకని మనుషులు వెరైటీలు, హోటల్కి వెళ్ళి తింటారు, రకరకాల ఫుడ్లు తింటారు, వెరైటీలు తినడానికి ఇష్టపడతా ఉంటారు. అలాగే వెరైటీ ప్రదేశాలకు, విహారయాత్రలకు వెళ్ళడానికి, పుణ్యక్షేత్రాలకు వెళ్ళడానికి, లేదా సినిమాలకు వెళ్ళడానికి, షికారులకు వెళ్ళడానికి ఇష్టపడటానికి కారణం ఏంటంటే, రొటీన్గా ఉన్నటువంటి ప్లేసుల్ని మనసు పాతగా భావించుకుంటుంది. కారణం ఏంటి అంటే, మనలో ఉన్న జ్ఞానం తెలియటాన్ని పాతదనుకుంటుంది. తెలియటం పాతది కాదు. ఇప్పుడు సాక్షిగా చూడమని జిడ్డు కృష్ణమూర్తి గారు చెప్పారు అంటే, తత్వము తెలిసిన ఎవరైనా అలాగే ఉంటారు. గతముతో ఎప్పుడు పోల్చుకున్నామో, ఇది ఇంతకు ముందు నేను అనుభవించిందే అనుకున్నామో, పాతబడిపోయినప్పుడు ఇప్పుడు అనుభవిస్తున్న అనుభవాన్ని ఉత్సాహంతో అనుభవించకుండా, ఉత్సాహం లేకుండా చప్పచప్పగా అనుభవిస్తున్నావు అంతే. కానీ ఇప్పుడు అది కొత్తదే. గతపు పోలికను తెచ్చుకున్నావు అక్కడ నువ్వు. అది నీ మనసు చేస్తుంది. దానికి కారణము నువ్వు సత్యాన్ని తెలుసుకొనకపోవటము. తెలిసినవన్నీ గతంలో వేసేసావు. ఇవన్నీ చేసేసినాయి అనండి, ఇప్పుడేమైనా ఏదో కొత్త చేస్తే కానీ తృప్తి ఉండదు. కానీ నువ్వు చేస్తున్న ప్రతిదీ రోజు కొత్తదే. నువ్వు విషయాలు కొత్తవి కావాలనుకుంటున్నావు. విషయాలు కొత్తవి కావాలి, పదార్థాలు కొత్తవి కావాలి, మనుషులు కొత్తగా ఉండాలి, ప్రదేశాలు కొత్తగా ఉండాలి. అన్ని పదార్థాలు, విషయాలు, వస్త్రాలు, వస్తువులు అన్ని కొత్తగా, అవి కొత్తగా ఉండాలనుకుంటున్నావు. ఈ కొత్తదనాన్ని మనం అనుభవిస్తున్న క్షణం కొత్తదనుకోకుండా, మనం అనుభవిస్తున్న కాలం కొత్తదనుకోకుండా, మనం అనుభవిస్తున్న ఇప్పుడు ఈ విషయం, ఈ సంఘటన నూతనం అనుకోకుండా, తెలిసిపోయినవన్నీ, గతం నుంచి అనుభవిస్తున్నవన్నీ, నేర్చుకున్నవన్నీ, అర్థమైపోయినవన్నీ, మన జ్ఞాన ఎరుకలో ఉన్నవన్నీ పాతవి అని ఒక మూటగట్టి మొదలుపడేసాం. ఇది మన అజ్ఞాన భావన. పాతవి అనేది కాదవి, తెలిసినవి. ఎలా చేయాలో తెలుసు, ఎలా అనుభవించాలో తెలుసు, ఎలా అనుభవిస్తే ఆ అనుభవం ఎలా ఉంటుందో తెలుసు. అనుభవం ఎలా ఉంటుందో తెలుసు. ఇప్పుడు ఒక ముద్దపప్పు, ఆవకాయ పచ్చడి వేసుకొని కలుపుకొని, అందులో కొంచెం నెయ్యి వేసుకొని కలుపుకొని, అప్పడాలో ఒడియాలో నంచుకు తింటుంటే ఎలా ఉంటుందో తెలుసు. కానీ ఇప్పుడు తినేటప్పుడు కొత్తది కాదు, అది కొత్తదేగా. అలాగే భార్యాభర్తలు వివాహం చేసుకున్నారు, సంసారిక జీవితాన్ని కొన్ని సంవత్సరాల నుంచి గడుపుతున్నారు. వాళ్ళ పిల్లలకే 15-20 ఏళ్ళు వచ్చేసినాయి. ఇద్దరు అదే భార్య, అదే భర్త. కానీ ప్రతి అనుభవము, ప్రతిసారి శారీరక సంబంధం కొత్తది కాదా? ప్రతిసారి నీకు శారీరక సంబంధపు కోరిక కలగకపోతే అసలు నీ అవయవాలలోనే కదలిక రాదుగా, నువ్వు కోరిక తీర్చుకోలేవుగా. అంటే అవయవాలలో కదలిక వచ్చింది, కోరిక తీర్చుకోవాలి అనిపిస్తుంది అంటే భార్యకైనా భర్తకైనా, అప్పుడు కొత్తగా జరిగినటువంటి సంఘటన, కొత్తగా రిలీజ్ అయిన హార్మోన్స్, కొత్తగా కలుగుతున్న భావోద్రేగం, ఓ కొత్త భావం ఏది. కానీ మొత్తం ఆ ప్రక్రియ అంతా నీకు ఇంతకు ముందు నుంచి ఆ మనిషితో అనేక సంవత్సరాల నుంచి తెలిసి ఉండటం వలన పాత లిస్టులో పడేస్తావు దాన్ని పట్టుకుపోయి. ఇలా పాత వాటిలో పడేయటం వలన చాలా మంది శారీరక కోరికల విషయములలో తప్పులు చేసేవాళ్ళు వీళ్ళే.
ఏ స్త్రీ అయినా ఏ పురుషుడైనా మొత్తం ప్రపంచం మొత్తం వాళ్ళ శారీరక అవయవాలు అలాగే ఉంటాయి. ఎవరితో కలిసినా దొరికే సుఖం అదే. చాలా జాగ్రత్తగా ఆలోచించుకోండి. కానీ మనుషులు అలవాటు అయిపోవటం వలన ఇక్కడ మనుషులను వెరైటీగా కోరుకుంటున్నారు. సుఖం అంతే, అవయవాలు కూడా అంతే. మనుషులు అంటే మారింది ఎవరు? ముఖాలు మారినాయి, రూపురేఖలు మారినాయి అంతే. రూపురేఖలు మారినంత మాత్రాన అవయవాలు మారలేదు, వాటి పనితీరు మారలేదు, ఆ సుఖము మారలేదు, అన్నీ ఒకటే. అలా కొన్నాళ్ళు గడిపితే మళ్ళీ ఇంకొకళ్ళతో గడిపిన వాళ్ళు పాత అయిపోతారు. అందుకని ఎప్పుడు కొత్తదనానికి పరుగులు ఎడుతూ మనుషులు వ్యభిచారము అనేటువంటి వ్యసనమును అలవాటు చేసుకున్నారు. ఇవి వ్యసనములు, వ్యసన గుణములన్నీ అలాగే వస్తాయి. కానీ ఇక్కడ సత్యత ఏంటి అంటే నిన్ను నువ్వు పరిశీలించుకోవటం. ఆ సత్యతను చెప్పేదాన్ని ఆధ్యాత్మికత అన్నారు. మనసు తెలుసుకున్న విషయాలని పాతవి అని మనం అనుకోకూడదు, మనం అనుకుంటున్నాం. అందుకే పాతవి అంటే ఏంటి? గతముతో పోలిక లేకుండా, గతముతో పోలిక లేకుండా జీవించడం నేర్చుకోండి. ఏంటి? గతం మర్చిపోతామని కాదు. గతం గుర్తు లేకపోతే నా పేరు నాకు గుర్తుంటుందా? నా ఇల్లు నాకు గుర్తుంటుందా? నా ఊరు నాకు గుర్తుంటుందా? నా భార్య పిల్లలు నాకు గుర్తుంటారా? నా ఆస్తిపాస్తులు నేను దాచుకుని సంపాదించుకుని గుర్తుంటాయా? మరి అదంతా గతమేగా, కంటిన్యూటీ జీవితం కావద్దు. అందుకని మనసు వాటిని గుర్తు పెట్టుకునేలా సృష్టి చేసింది. ఇప్పుడు గతాన్ని వదిలేసామనుకోండి మొత్తం మర్చిపోతాం. నేను ప్రతినిత్యం ఫ్రెష్గా జీవిస్తాం అనుకోండి, నేను ఎవరైనా అడగాలి ముందు. ప్రతినిత్యం ఫస్ట్ పాయింట్ నేనెవరో నాకే తెలియదు. ఇక్కడ విషయం అది కాదు, అలాంటి విషయం కాదు. అప్పుడు సృష్టి పిచ్చిదైపోద్ది, మొత్తం సృష్టి పిచ్చిదైపోద్ది. అన్నీ ప్రతి నిమిషం ప్రతి సెకండ్ సృష్టిలో ఉన్న సమస్తం తానెవరో తనకు తెలియదు, అంతే. గందరగోళపు సృష్టి అయిపోద్ది. సృష్టి ఎప్పుడు అద్భుతంగా ఉంటుంది. నేచర్ ఈజ్ ఆల్వేస్ రైట్, యూనివర్స్ ఈజ్ ఆల్వేస్ రైట్. అందుకని గుర్తు ఉండేలా ఉంది. గుర్తు ఎందుకు ఉంది? కంటిన్యూటీ జీవితం. మనిషి ఆయువు 100 సంవత్సరాలు సుమారుగా, ఎప్పుడైనా చనిపోవచ్చు, కానీ మనిషికి కంటిన్యూటీ జీవితం ఉంది. అందుకని ప్రతి క్షణము వెనక క్షణము గుర్తుంటేనే ఈ క్షణంలో జీవించటం కుదురుతుంది. అది కేవలం కంటిన్యూటీ కోసమే తప్ప ఈ క్షణము కొత్తదా కాదా నువ్వే ప్రశ్నించుకో. ఇప్పుడు పుట్టిన ఆకలి కొత్తదా కాదా? ఆ ఆకలికి ఇప్పుడు తింటున్న ఆహారం కొత్తదా కాదా? ఈ నిమిషంలో ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్నాం. నేను మాట్లాడుతున్న ఈ మాటలు అనేక శీర్షికల్లో గతంలో వందల వేల సార్లు మాట్లాడి ఉండొచ్చు. కానీ ఇప్పుడు మాట్లాడుతున్న మాట ఇప్పుడు కొత్తదా కాదా? ఇప్పుడు మీరు వింటున్న మాట ఇప్పుడు కొత్తదా కాదా? ఈ క్షణం నా గొంతు అలవాటు అయిపోయింది, ఈయన ఎలాగే చెబుతాడు, ఈయన చాలాసార్లు విన్నాను, అయిపోయిందిలే, అలవాటు అయిపోయిందిలే. ఏముందంటే మీరు ఎన్నిసార్లు వింటున్నాను అనుకున్నా మీలో మార్పు రాదు. మార్పు రాకపోవడానికి కారణం అది. నాదనే కాదు, ప్రపంచంలో మనుషులు మతాలలో సాగుతున్నా, ఆధ్యాత్మికతలో సాగుతున్నా, దేవుళ్ళు దేవతలతో సాగుతున్నా, గురువులు మహాత్ములతో మాతాజీలతో సాగుతున్నా, చెడిపోకపోవడానికి, మనిషిలో చెడిపోకపోవడానికి కారణం, గుణమార్పు జరగకపోవడానికి కారణం ఏమిటంటే అలవాటైన పనిని అనేక సార్లు చేస్తున్నారు. అదే మతం, అదే దేవుడు, అదే విధానం, అదే గురువు, అదే పద్ధతి, అవే బోధలు, ఏ మార్పు ఉండదు. అవే గ్రంథాలు చదివినవే చదువుతాం. చదివితే పుణ్యం వస్తుంది, పారాయణ చేత పుణ్యము వచ్చును. పారాయణ ఫలితములు కూడా రాశారు పుస్తకాల్లో. ఇది యాంత్రిక చర్యగా తీసుకుంటుంది మనసు, కాదు అది ప్రతి క్షణము నూతన చర్య. అవునా కాదు? మీరే చూసుకోండి. నూతనముగా ఎలా చూడాలి అని అసలు అడగక్కర్లా. ప్రతి నిమిషము మీరు గమనిస్తే, ఇప్పుడు గమనించండి, మనం ఏది పాత పనే చేస్తున్నా, తెలిసిన పనే చేస్తున్నా, అలవాటైన పనే చేస్తున్నా, అనేక సార్లు చేసిన పనే చేస్తున్నా, కానీ ఇప్పుడు చేస్తున్నా అంటే ప్రజెంట్ ఎప్పుడు కొత్తదే. ఇప్పుడు చేస్తున్నది ఎప్పుడు కొత్తదే. దానికి మళ్ళీ చెప్పాను, మనసు అలా ఎందుకు అంటే మనసులో తెలిసిన విషయాలన్నింటినీ గతంలో తెలుసు కనుక మళ్ళీ
మనసు అది తెలుసు అని చెబుతుంది, దీని అనుభవం ఇదని చెబుతుంది, ఈ ప్రయత్నం ఇలా ఉంటుందని చెబుతుంది, ఈ ప్రయత్నం ఇలా చేయాలని చెబుతుంది, ఈ ప్రయత్నం ద్వారా ఇది పొందుతామని చెబుతుంది, పొందినప్పుడు అది అనుభవిస్తుంటే ఇలా ఉంటుందని చెబుతుంది. ఎందుకని ఇంతకుముందు తెలుసు కనుక పాతది కాదు, ఇప్పుడు అనుభవిస్తున్నావు గనక కొత్తది అనే జ్ఞానాన్ని మనం పెంచుకోవాలి. మనం జ్ఞానం పెంచుకోకుండా, ఆ జ్ఞాన అనుభవాన్ని పెంచుకోకుండా, ఆ జ్ఞానానుభవాన్ని పరిశీలించుకోకుండా మనసు యొక్క చర్యలో అది పాతదిగా భావించుకుంటూ ఉంటే అది మన ఫాల్ట్. పోనీ మనసు యొక్క చర్యలో అది పాతదా అంటే పాతది కాదు, తెలిసినది, నేర్చుకున్నది, అనేక సార్లు అనుభవించినది, అనేక సార్లు చేసినది, నేర్చుకున్నది, తెలుసుకున్నది. పోనీ అది మనసు మర్చిపోతే ఇప్పుడు కొత్తగా ఉంటదిగా ఎప్పటికప్పుడు అని కూడా అనుకోవచ్చు. ఎప్పటికప్పుడు కొత్తగా భావించుకుంటాం అంటే మనసు మర్చిపోవడం మొదలు పెడితే అసలు నీకు గుర్తుండవు. మనసుకి గుర్తు పెట్టుకునే వ్యవస్థ ఎందుకంటే కంటిన్యూటీ జీవితానికి. కంటిన్యూటీ జీవించాలంటే మనసుకు గుర్తుండాలి. కాబట్టి సృష్టి కరెక్ట్గా అవసరమైందే చేసింది. కానీ దాన్ని మనం అర్థం చేసుకుని తీసుకుని జీవించటంలో అలవాటైపోయిన వాటిని, అలవాటైపోయిన విషయాలను, అలవాటైపోయిన మనుషులను, అలవాటైపోయిన వస్తువులను, అలవాటైపోయినటువంటి వృత్తి వ్యాపార ఉద్యోగాలను, బాగా అలవాటైపోయిన అన్నింటినీ పాతవిగా భావించుకోవడం అనేటువంటి ఒక తప్పు చర్యను చేస్తున్నాం. అది మహాత్ములు జ్ఞానులు చెప్పింది మనకి. సత్యము అంటే అది సత్యమే కాదు. ఇప్పుడు మనం మళ్ళీ కొత్తగా భోజనం చేస్తున్నాం, ఈ భోజనం కొత్తదే, ఇప్పుడు వండుకున్నదే, ఇది పాత భోజనం కాదు అనేది సత్యమే కదా. అలా ఈ నిమిషం ఎప్పుడు మనం జీవించడం సత్యమే. దాన్నే అనేక విధాలుగా చెప్పారు. ప్రస్తుతంలో ఉండమంటారు, ప్రస్తుతంలో జీవించమంటారు. ఎందుకని ఎప్పుడు జీవించటం ప్రస్తుతంలోనే కుదురుతుంది. ఎప్పుడు ఈ క్షణం కొత్త క్షణమే, ప్రతి క్షణం కొత్త క్షణమే మనం జీవించేది. అది కొత్తదే, నూతనమే. నూతనముగా ఎలా చూడాలి అంటే దాన్ని అవగాహన చేసుకోవటం తప్ప చూడటం ఎలా కుదురుతుంది? నూతనముగా ఎలా చూడాలి అంటే ఇప్పుడు మనం ఎప్పుడు ఫ్లైట్ ఎక్కలేదు అనుకోండి, మొట్టమొదటిసారి ఫ్లైట్ ఎక్కడానికి వెళ్ళామనుకోండి, నూతనముగా ఫ్లైట్ ఎక్కుతున్నాను అంటాం. అలా ఫ్లైట్ 1000 సార్లు ఎక్కేశారనుకోండి, ఇంకా మీకేముంది? అది రెండోసారి వెళ్ళేటప్పుడు కొంచెం తెలిసింది, మూడోసారి వెళ్ళేటప్పటికి తెలిసింది, నాలుగోసారి వెళ్ళేటప్పటికి తెలిసింది, ఐదోసారి వెళ్ళేటప్పుడు తెలిసింది. ఎన్నిసార్లు వెళ్తుంటే అంత బాగా తెలిసింది అవుతుంది. అది తెలిసింది పాద్దే అనుకుంటే అట్ట కాదు. తెలియటం చేత కొత్తలో ఉన్నటువంటి కొత్త అనుభూతి లేదు, కన్ఫ్యూజన్ లేదు. ఆ కన్ఫ్యూజన్లో అనుభూతి వచ్చింది. జాగ్రత్తగా గమనించాలి అది. కాబట్టి నేను ఎన్నిసార్లు మళ్ళీ సైకిల్ ఎక్కినా, మోటార్ సైకిల్ ఎక్కినా, కారు ఎక్కినా, బస్సు ఎక్కినా, రైలు ఎక్కినా, విమానం ఎక్కినా ప్రతిసారి అది కొత్తదే. అలాగే ఇప్పుడు నా భార్యతో మాట్లాడుతున్నా, నా భర్తతో మాట్లాడుతున్నా, ఇప్పుడు మాట్లాడుతున్నా కాబట్టి ఇప్పుడు కొత్తగానే మాట్లాడుతున్నాను. ఇప్పుడు కొత్తగానే మాట్లాడుతున్నాను. ఇప్పుడున్న భార్యతో కదా మాట్లాడుతున్నాను. లేదండి పాత భార్యనండి, 10 ఏళ్ల నుంచి ఉందండి. పాత అనే భావన నువ్వు పెట్టుకున్నావు. పాత చొక్కా, పాత బీరువా, పాత వస్తువులు, పాత చెప్పులు అనేటప్పుడు పాత కాదు, ఇంతకు ముందు నుంచి నాకు తెలిసిన దాన్ని పాత అనే పదంతో వాడుతున్నాం. అక్కడ పాత అనే పదం వలన దాన్ని నిరుత్సాహపరచవలసిన విషయం లేదు. పాత చెప్పులైనా కాళ్ళకే ఉపయోగం, అదే ఉపయోగం. పాత బట్టలో శరీరానికి ఏం ఉపయోగం, అదే ఉపయోగం. పాత భార్య భర్తకేం ఉపయోగం, అదే ఉపయోగం. పాత భర్త భార్యకేం ఉపయోగం, అదే ఉపయోగం. పాత వస్తువులు ఏ ఉపయోగం, అదే ఉపయోగం. అదంతా కొత్త ఉపయోగమే. ఉపయోగం కొత్తదే, అనుభవం కొత్తదే. అందుకని ఇందులో కొత్తగా చూడటానికి ఏముండదు. ప్రతి క్షణాన్ని నూతనముగా ఎలా చూడగలమో, ఆ చూడగలగటము ఎలా కుదురుతుంది, అది ప్రశ్నలో మొదటి లైన్. పోలిక లేకుండా, గతానుభవం లేకుండా ఒక ఘటన జరగగానే దాని పట్లే ఒక గుర్తింపు కానీ, ఒక పోలిక కానీ, ఒక తీర్పు కానీ లేకుండా దాన్ని గమనించండి. ఆ గమనించడం ఎలా, గమనించమని, సాక్షిగా గమనించమని జడ్డు కృష్ణమూర్తి గారు చెప్పినారు అన్నారు. ఇప్పుడు క్రియలన్నీ చేస్తుంది ఎవరు? నేనే కదా.
ఇప్పుడు నేను క్రియలు చేస్తున్నప్పుడు అన్ని నూతనమే కదా. దాన్ని అంటే ఇక్కడ మనం మాట్లాడినవన్నీ మన శరీరపు అలవాట్లు. ఏంటి? ప్రతి క్షణాన్ని నూతనముగా, అంటే ప్రతి క్షణం అసలు ముందు నూతనమే. నూతనమని గుర్తించుకోండి. దాన్ని చూడగలగటం గుర్తించుకుంటే చూడగలిగినట్టే. పోలిక లేకుండా అన్నప్పుడు పోల్చుకోవటము అనేది మన సహజ చర్య. ఎందుకని జాగ్రత్తగానండి. ఇప్పుడు టీ తాగుదాం అనుకుని టీ పెట్టుకున్నాం. మనం టీ ఒక 10 ఏళ్ల నుంచి తాగుతున్నాం. ఇప్పుడు టీ తాగుతున్నాం. ఇప్పుడు టీ తాగుతున్నప్పుడు మన నాలుక రుచిని చెబుతుంది. ఆ రుచిలో టీ పొడి తక్కువైందా, పంచదార తక్కువైందా, పాలు తక్కువైనయా, నీళ్లు ఎక్కువైనయా, ఈ కాంబినేషన్లో ఏది ఎక్కువైంది, లేదా టీ పర్ఫెక్ట్ గా మనం ఎప్పుడూ తాగేలానే ఉందా అనేది చెప్పకపోతే, జాగ్రత్తగానండి, ఆ పోలిక చెప్పకపోతే నువ్వు అసలు ఒక విషయాన్ని కరెక్ట్గా ఎలా చేయగలుగుతావు? టీనే కాదు, దేన్నైనా, వంట, ఆహారం లేదా పని. ఇంతకు ముందు నేను ఈ పనిని ఎలా చేస్తే ఈ ఫలితం వచ్చింది. ఇప్పుడు ఈ పనిని ఎలా చేయాలి, ఎంతకంటే ఎక్కువ ఫలితాన్ని పొందాలంటే ఎలా చేయాలి, ఎంతకంటే తక్కువ ఫలితం ఎందుకు వచ్చింది, అంటే నేను ఏం చేయటం వలన వచ్చింది అని పోల్చుకోకపోతే అసలు వృత్తి వ్యాపార ఉద్యోగాలు ప్రపంచ నడక ఎలా సాగుతుంది? అయితే ఇక్కడ పోలిక లేకుండా, గతానుభవము లేకుండా. గతానుభవం అంటే ఏంటి? ఇప్పుడు వృత్తి వ్యాపార ఉద్యోగాలు, బ్రతుకు కానీ, ఇప్పుడు మా భార్య ఉంది, భర్త ఉన్నాడు, పిల్లలు ఉన్నారు, అన్నదమ్ములు ఉన్నారు, అక్క చెల్లెళ్ళు ఉన్నారు, తల్లిదండ్రులు ఉన్నారు. వీళ్ళందరితో మా నాన్న ఇలా ఉంటాడు కాబట్టి మా నాన్నతో ఇలా మాట్లాడాలి, మా అమ్మ ఎలా ఉంటుంది కాబట్టి మా అమ్మతో ఇలా మాట్లాడాలి, నా భార్య ఎలా ఉంటుంది కాబట్టి నా భార్యతో ఇలా మాట్లాడాలి, నా భర్త ఎలా ఉంటాడు కాబట్టి నా భర్తతో ఇలా మాట్లాడాలి, నా పిల్లల మనస్తత్వాలు ఇవి కాబట్టి వాళ్ళతో ఇలా ప్రవర్తించాలి, నా వృత్తి వ్యాపార ఉద్యోగాలలో చుట్టూ ఉన్న వాళ్ళు ఎలా ఉంటారు కాబట్టి ఇలా ఉండాలి. ఇప్పుడు నేను ఇంటికాడి నుంచి బయలుదేరి రోడ్డు మీదకి వెళ్తుంటే విపరీతమైనటువంటి ట్రాఫిక్ ఉంటుంది కాబట్టి జాగ్రత్తగా ఇలా డ్రైవ్ చేసుకెళ్ళాలి అనేటువంటి పోలిక కానీ, గతానుభవం కానీ లేకపోతే అసలు మీరు ఎలా జీవిస్తారు చెప్పండి? జీవించటం ఎలా కుదురుతుంది? ఇవి జీవితానికి అవసరాలు. ఇప్పుడు ఈ మాట కృష్ణమూర్తి గారు చెప్పింది ఎందుకు చెప్పారో కూడా చెబుతా. కానీ కృష్ణమూర్తి గారు ఇప్పుడు రోడ్డు మీద వెళ్ళేటప్పుడు ట్రాఫిక్ లో ఎలా నడవాలో గతానుభవాన్ని తీసుకోరా? తన చుట్టూ ఉన్న వాళ్ళ మనస్తత్వాలు ఏంటో గమనించి ఎవరితో ఎలా ఉండాలో అలా గతానుభవంతో ఉండరా? అసలు కృష్ణమూర్తి గారు చెప్పినటువంటి తత్వము ఆయన 30 ఏళ్ళు, 40 ఏళ్ళు, 50 ఏళ్ళు ప్రపంచం అంతా తిరిగి చెప్పారు. అది ఒకే తత్వం కదా, గతానుభవమే కదా అంతా. ఆయన చెప్పిన స్పీచ్లే చెప్పారు, అనేక సార్లు చెప్పారు, అనేక చోట్ల అనేక రకాలుగా అదే సత్యాన్ని చెప్పారు. ఇప్పుడు ఇలా గమనించండి అనే విషయాన్ని 1000 చోట్ల 1000 ప్రదేశాల్లో చెప్పినప్పుడు అది పాతది కాదా? అది గతానుభవం కాదా? పాత పోలిక కాదు అదే. ఎప్పుడు చెప్పబడుతున్నప్పుడు అంతే. ఆయన చెప్పిన సబ్జెక్ట్ ఇది కృష్ణమూర్తి గారి సబ్జెక్ట్ అని ఎందుకన్నారు, ఇంకోళ్ళదని ఎందుకు అనలేదు? అంటే ఎప్పుడు ఆయన దాన్నే చెప్పారు, ఆయన దాని మీద నిలబడ్డారు. అది గతమైనంతే, ప్రస్తుతమైనంతే, ఆయనకి భవిష్యత్తు అయినంతే, ఆయన మొత్తం జీవితకాలం దాన్నే చెప్పారు. అప్పుడు అందులో పోలిక లేదా, గతానుభవం లేదా? ఇంతకు ముందు చెప్పినట్టు చెప్పలేదు కృష్ణమూర్తి గారు, ఎప్పటికప్పుడు మార్చేశారండి. గతానుభవం లేదండి, పోలిక లేదండి, ఆయన ఒకరోజు చెప్పిన దానికి ఒకరోజు చెప్పిన దానికి సంబంధం ఉండదండి అనలేదు ఎవరు. ఆయన జీవిత పర్యంతము ఒకే విషయాన్ని చెప్పారు అన్నప్పుడు అది పోలికతో సేమ్ అలాగే ఉంది, గతానుభవంతో సేమ్ అలాగే సమతూగింది. గతంలో ఏం చెప్పారు, ఇప్పుడు అదే చెప్పారు, ఎప్పటికదే చెప్పారు ఆయన ఉన్నంతకాలం. ఒకవేళ ఆయన మార్చేసి ఉంటే అసలు ఆయన క్షణక్షణం మార్చేస్తారండి బాబు, ఆయన ఏం చెబుతున్నారు కూడా తెలియట్లేదు, అసలు అర్థం అవట్లేదు అనేవాళ్ళు. ఎవరైనా ఒక సబ్జెక్ట్ చెప్తున్నారు, ఇప్పుడు శంకరాచార్యులు వారు ఆత్మజ్ఞానం చెప్పారంటే జీవిత పర్యంతము దాన్నే చెప్పారు, అనేక రకాలుగా చెప్పారు. రామానుజాచార్యులు వారు విశిష్టాద్వైతాన్ని చెప్పారంటే జీవిత పర్యంతం అదే చెప్పారు, దాన్నే మార్చి మార్చి రకరకాలుగా చెప్పారు. కానీ ఆయన బలపరిచింది విశిష్టాద్వైతాన్ని. మధ్వాచార్యులు వారు ద్వైతాన్ని బలపరిచారు, జీవితం మొత్తం దాన్నే చెప్పారు. అనేక రకాలుగా చెప్పుండొచ్చు, కానీ బలపరిచిన విషయం ఒకటి, అదే గతానుభవం, అదే పోలిక, అదే మాట, అదే మనిషి, అదే తీరు, అదే విషయం, అదే సిద్ధాంతం, అవే నడుస్తున్నాయి ప్రపంచంలో.
కానీ ఎందుకు మరి ఇలా ఉండమని చెప్పారు, ఎక్కడెక్కడ ఇది అంటే అసలు ఇదంతా మనిషిలో ఉన్న లక్షణం. ఇప్పుడు అన్నం వండుతున్నప్పుడు గత అనుభవంతో అన్నం, నిన్న వండుకున్న అన్నం ఎలా ఉన్నది, నిన్న సరిపోని బాగుంది, చక్కగా ఉంది, మనం తినడానికి అనువుగా వండుకున్నాం, ఎక్కువ మెత్తగానూ వండలేదు, ఎక్కువ గట్టిగానూ వండలేదు. కాబట్టి ఇవాళ అన్నం వండేటప్పుడు నిన్నటి స్థితిలో దాన్ని పోల్చుకొని చూసుకుంటాం. ఇప్పుడు అందుకే వంటలో, కూరలో, గేర్లో రకరకాల రోజువారీ ఒకే రకమైన పనులు చేసే వాళ్ళందరికీ కూడా టైం ఎస్టిమేషన్ ఉంటుంది. ఈ టైంలో ఇది అయిపోద్దని అలా పొయ్యి మీద పెట్టేసి మళ్ళీ ఆ టైంకి వస్తారు. ఇప్పుడు పాలు పెట్టారనుకోండి, చాలా మంది ఎంత టైంకి పొంగుతాయో తెలుసు, వాళ్ళు పొంగకుండా వచ్చి తీసేస్తారు, ఇంకో పని చేసుకుంటున్నా. కొత్త వాళ్ళు అక్కడే నుంచి ఉంటారు, పొంగిపోతాయేమని. అలా ఏదైనా ఇంత ఆఫీస్ నుంచి ఇంటికి వెళ్ళడానికి ఎంత టైం పడుతుంది, రోజు రావడం వల్ల అలవాటు ఉంది, అందుకని ఆ ప్లాన్ చేసి ఆ ప్రకారం ఇంటికాడి నుంచి బయలుదేరుతారు. స్కూల్కి వెళ్ళడానికి ఎంత టైం పడుతుంది, ఆ ప్లాన్ చేసుకొని ఆ ప్రకారం బయలుదేరుతారు. ఇదంతా పోలిక, గతానుభవం, అది మన ఏం ఇబ్బంది పెట్టలేదే. ఇబ్బంది పెడుతున్న విషయాల దగ్గర చెప్పారు, అయ్యా పాత బాధలు అంటే అన్నింటినీ అలాగే గుర్తు చేసుకుంటాం. ఇప్పుడు మన జీవితంలో ఏదో దుఃఖం జరిగింది, ఒక కష్టం జరిగింది, ఒక బాధ వచ్చింది, ఒక నష్టం వచ్చింది, ఒక ఇబ్బంది వచ్చింది, ఒక భయం వచ్చింది, చెడులు వచ్చినాయి. ఇప్పుడు ఆ చెడుని ఏం చేస్తాం, దాన్ని కూడా మనం అలాగే చూసుకుంటాం. గతానుభవాన్ని ఇప్పట్లోకి తెచ్చుకొని మళ్ళీ నాకు చెడు జరుగుద్దేమో అని నిరంతరం భయపడుతూ ఉంటాం. అలాగే పోల్చుకోవటం, ఇంతకు ముందు బాబోయ్ చెడు జరిగింది, ఇలా చేస్తే ఇలాగే జరిగింది కాబట్టి ఇప్పుడు జరుగుద్దేమో, ఇప్పుడు కూడా ఇలాగే మొదలైంది, ఇలాగే చేస్తున్నాం అని భయపడతాం. లేదు పక్కింటి వాళ్ళతో పోల్చుకోవడం, ఎదురింటి వాళ్ళతో పోల్చుకోవడం, వాళ్ళు అంత సంపాదించారు, వీళ్ళు ఎంత సంపాదించారు, వాళ్ళకి అది ఉంది, వీళ్ళకి ఇది ఉంది, నాకు అది లేదు, ఇది లేదని దుఃఖపడటం. ఇది ఎప్పుడు చెబుతున్నారంటే ఇవి మనిషి యొక్క జీవితంలో, శరీరంలో, మేధస్సులో బ్రతకటానికి అవసరమైనటువంటి చర్యలు. ముందు ఆ విషయం తెలుసుకోండి. పోలిక లేకుండా బతకడం కుదరదు, పోల్చుకోకుండా మన జీవితంలో పనులు చేయటం కుదరదు. ఇంతకుముందు నేను చేసిన పనితోనే నన్ను నేను పోల్చుకుంటాను ఎక్కడైనా సరే. అలాగే మంచి విషయాలు, బాగా ఉన్న విషయాలు ఉంటాయి. పక్కోళ్ళు బాగా చదువుకుంటూ ఉంటాడు, ఇంకో కుర్రోడు వెళ్ళి ఆ కుర్రోడితో కలిపి కంబైన్ స్టడీ పెట్టుకొని అతని దగ్గర తెలుసుకొని బాగా చదువుకుంటూ ఉంటాడు, పోల్చుకున్నాడు, బాగా చదివేవాడితో పోల్చుకొని బాగా చదువుతున్నాడు. కానీ ఇక్కడ పోలిక, ఈ గతానుభవాలు వద్దు, సాక్షిగా చూడమని చెప్పింది ఎక్కడ అంటే నువ్వు దుఃఖపడే చోట, నువ్వు బాధపడే చోట, నువ్వు కష్టపడే చోట, నువ్వు ఇబ్బంది పడే చోట, అటువంటి వాటిని నెమరు వేసుకుంటున్న చోట. కానీ నీ జీవితంలో అత్యధిక భాగం పోలికతో, గతానుభవంతో ఉంటేనే జరుగుద్ది. గతాన్ని మర్చిపోతే జరగదు. ఇంతకుముందు నేను ఏం చేశానో పోల్చుకొని దానికంటే మెరుగ్గా చేయాలి ఇప్పుడు, అయితేనే జీవితంలో అభివృద్ధి ఉంటుంది. నాకు నేనే పోలిక, నా పనులకు నేనే పోలిక, నన్ను నేనే చూసుకుంటా. ఇంతకుముందు ఎలా ఉన్నాను, ఇప్పుడు ఎలా ఉన్నాను, ఇంతకుముందు ఎలా చేశాను, ఇప్పుడు ఎలా చేశాను, ఇంతకుముందు ఎలా మాట్లాడాను, ఇప్పుడు ఎలా మాట్లాడాను. ఇప్పుడు మనం జ్ఞానం మాట్లాడుకుంటున్నాం, ఇదంతా ఏం చెప్పుకున్నాం, గుణమార్పు. ఆధ్యాత్మిక చదువు, ఆత్మజ్ఞాన చదువు ఎందుకు, గుణమార్పు. గుణమార్పు జరిగిందా లేదా నువ్వు పోల్చి చూసుకోవాలిగా. నువ్వు గతంలో ఎటువంటి గుణాలు ఉన్నాయి, ఇప్పుడు గుణమార్పు జరుగుతుందా లేదా, వెంటనే కొందికి నీలో గుణమార్పు జరుగుతుందా లేదా, నీలో మంచి పెరుగుతుందా లేదా, ప్రశాంతత పెరుగుతుందా లేదా, మనశ్శాంతి పెరుగుతుందా లేదా, నీలో చపల చిత్తం పోతుందా లేదా, చెడు తగ్గిపోతుందా లేదా, ఇలా పోల్చుకోవాలి, చూసుకోవలసినటువంటి గతానుభవాలతో ఇప్పుడు సరిపోల్చుకోవలసినటువంటి విషయాలు మొత్తం ఆధ్యాత్మికత అంతదే, ఆధ్యాత్మిక జ్ఞానం అంతదే, భక్తి అంతదే, దైవం అంతదే, మతం అంతదే. ఎట్లా కుదురుతుంది? అది శరీర నిర్మాణంలోనే, మానవ జీవితంలోనే ఉంది. అది అలాంటి పోల్చుకు చూసుకోవటం గతానుభవం అనేది కంటిన్యూటీ ఆఫ్ లైఫ్. నిన్ను మార్చుకోవాలన్నా గతానుభవంతో పోల్చి చూసుకోవాలి. ఇక్కడ విషయం అది కాదు. ఇవి ఎక్కడ చెబుతున్నారంటే నువ్వు ఒక తాత్విక చింతనలో దుఃఖము లేని స్థితిలో నువ్వు ఉండటానికి, ఒక స్థిర స్థితిలో నువ్వు ఉండటానికి. ఎందుకని మంచిని ఎంత పోల్చుకున్న ఇబ్బంది లేదుగా. మంచిని పదే పదే పోల్చుకున్నా, గతానుభవాన్ని గుర్తు చేసుకున్న హాయిగా ఉంటుంది. మంచిని, సుఖాన్ని, ఆనందాన్ని, సంతోషాన్ని ఎన్నిసార్లు గుర్తు చేసుకున్నా, ఎన్నిసార్లు పోల్చుకున్నా హాయిగా ఉంటుంది. దుఃఖపడే విషయాల దగ్గర చెబుతున్నారు ఇవి, జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి, లేకపోతే అసలు ఇటు అవసరం లేదు. అలానే పోల్చుకోకుండా ఆధ్యాత్మికతలో కూడా నువ్వు ఎలా కుదురుతుంది, నువ్వు మారాలి కదా, మార్పు చెందాలి కదా.
అప్పుడు నేను గతంలో ఇలా ఉన్నాను, గతంలో ఈ చెడ్డ పనులు చేశాను, ఈ వ్యసనాలకు లోనయ్యాను, నాకు ఈ తప్పుడు అలవాట్లు ఉన్నాయి, ఈ తప్పు పనులు చేశాను, ఇప్పుడు ఈ ఆధ్యాత్మిక చదువుకుంటూ ఈ మాటలు వింటూ, లేదా మీరు నచ్చిన దేవుడు, మీకు నచ్చిన మతం ఏదైనా, మీకు నచ్చిన గురువు, ఇవన్నీ వింటూ వాళ్ళతో సాగుతూ ఆ మార్గంలో సాగుతూ నన్ను నేను మార్చుకుంటున్నాను అన్నప్పుడు నాలో ఎంత మార్పు వచ్చింది, ఏం జరిగింది, ఏ చెడు పోయింది, ఏ చెడు పోలేదు, దాని తీవ్రత ఎంత, దాని పర్సంటేజ్ ఎంత, అసలు మార్పు జరుగుతుందా జరగట్లేదా అనేది మొత్తం గతానుభవం పోలికే. జీవితం అంతా అలాగే ఉంటుంది, జీవితం మొత్తం అలాగే ఉంటుంది, ఎవరితో అయినా అలాగే ఉంటుంది, మన కుటుంబ సభ్యులందరితో అలాగే ఉంటుంది, అసలు బ్రతకటమే అలా ఉంటుంది, మనుషులతో అలా ఉంటుంది, పనులతో అలా ఉంటుంది, విషయాలతో అలా ఉంటుంది. గతాన్ని వదిలేసిన, గతపు పోలికలను వదిలేసిన అసలు జీవించడమే కుదరదు. ఇక్కడ అది జీవించడమే కుదరదు. అది జీవితంలో ఒక భాగం, గతం జీవితంలో ఒక భాగం, పోలిక జీవితంలో ఒక భాగం. కానీ ప్రతిసారి జీవించడం మాత్రం నూతనం. అందుకే సత్యము నిత్య నూతనము అని చెప్పారు జడ్డు కృష్ణమూర్తి గారు. సత్యం అంటే ఏంటి? ఇప్పుడు ఈ సెకండే సత్యము. సత్యము అనే దానికి అద్భుతంగా అర్థం చేసుకోవాల్సిన విషయం ఒకటి ఉంది. ఇప్పుడు ఈ నిమిషం సత్యం, ఇప్పుడు నేను జీవిస్తున్నా, ఇప్పుడు మాట్లాడుతున్నా, ఇది సత్యం, ఇప్పుడు మీరు వింటున్నారు, ఇది సత్యం. ఇంతకు ముందు మీరు ఏదో చేశారు, అది లేదు, ఇప్పుడు చచ్చిపోయింది, అయిపోయింది. మళ్ళీ ఆ క్షణాన్ని మీరు ఇప్పుడు రిపీట్ చేయలేరు, వెనక్కి తేలేరు. గడిచిపోయిన కాలాన్ని ఒక్క సెకండ్ కూడా మళ్ళీ మనం తిప్పలేం. అలాగే భవిష్యత్తులోకి కూడా వెళ్ళలేం. ఇప్పుడు ఈ నిమిషం మీరు వింటున్నారు, ఒక గంట తర్వాత మీరు ఏం చేస్తారులోకి ఇప్పుడు వెళ్ళలేరు. ఒక గంట తర్వాత నేనేం చేస్తానులోకి నేను ఇప్పుడు వెళ్ళలేను. ఇప్పుడు ఇది మాట్లాడుతున్నా, ఇది పూర్తయ్యే వరకు మాట్లాడుతూ ఉంటాను. అది ఎంతసేపు పడుతుందో నాకు తెలీదు. ఇప్పుడైతే మాట్లాడుతున్నా, ఇది మీరు వింటున్నారు, ఇది పూర్తయ్యే వరకు వింటారా వినరా, మీ సమయం మీకు ఉందా లేదా అది అనవసరం. ఇప్పుడు మీరు వింటున్నది సత్యం, మీరు వింటున్న మాట నిజం. సత్యము నిత్య నూతనము అంటే ఏంటి? నిత్య అంటే ఏంటి? ప్రతి సెకండ్, ప్రతి క్షణము సత్యము కొత్తదే. ప్రతి క్షణము అది కొత్తదే. ఆ క్షణం కొత్తదే అన్నప్పుడు అది క్షణమా, లేకపోతే గంట, నిమిషమా, అర నిమిషమా అనేది కాదు ఇక్కడ. ఇప్పుడు ఇది కొత్తదే. అది సెకండ్ అయినా ఇప్పుడు ఇది కొత్తదే, ఇప్పుడు ఇది కొత్తదే. ఆ కొత్తదే నూతనం అంటే. కానీ ఎప్పుడు ఈ నూతనం ఎలా ఉంటుందంటే గతపు పోలిక లేకుండా, గతపు ఛాయ లేకుండా ఉండటం కుదరదు. ఎందుకని? కంటిన్యూటీ ఆఫ్ లైఫ్, కంటిన్యూటీ ఆఫ్ లైఫ్ అంటే ఈ నూతనత్వం. ఇప్పుడు నేనున్నాను, నేను ఇలా ఇప్పుడు ఈ గొంతుతో మాట్లాడుతున్నాను. హఠాత్తుగా ఇంకో నిమిషం తర్వాత ఇంకో కొత్త గొంతు, ఇంకో నిమిషం తర్వాత ఇంకో కొత్త గొంతు, ఇంకో నిమిషం తర్వాత ఇంకో కొత్త గొంతు ఇందులో మారిపోయి వినపడుతున్నాయి అనుకోండి. అప్పుడు నేను చెప్పినట్టు అవుద్దా? నేను చెప్పాను మీరు అనుకుంటారా? కొత్త గొంతులు అంటే నూతనత్వం అంటే అది కాదు. ఒకే గొంతు మీకు కంటిన్యూ వినపడతా ఉంటుంది, కానీ మీరు అక్కడ ప్రాసెస్ కొత్తది. గొంతు అదే, ఒకటే గొంతు, అది గతపు గొంతు. పోల్చుకుంటారు మీరు. ఈ ఛానల్లో ఈయనే చెబుతున్నాడు, ఈయన గొంతే ఇదేని. ఎందుకని? గతపు గొంతును వినున్నారు, అందుకని దాంతో పోల్చుకున్నారు. అది నా గొంతు అని గుర్తుపెట్టారు. అది గతానుభవం. అది లేకపోతే మీరు గుర్తుపట్టలేరుగా. సెకండ్కి గొంతు మారిపోతుంది అనుకోండి, సెకండ్కి మనిషి రూపురేఖలు మారిపోతున్నాయి అనుకోండి, సెకండ్కి అంతా నూతనంగా అయిపోతుంది అనుకోండి. సృష్టి అంతా, వస్తువులు, మనుషులు, మొత్తం సృష్టి అంతా సెకండ్ నూతనంగా అయిపోతుంది అనుకోండి. అసలు జీవించడం కుదురుద్దా? కాదు. మొత్తం సృష్టి అంతా గతపు పోలికతో, గతానుభవంతో ఇప్పుడు ప్రస్తుతంలో నూతనంగా ఉంది. ప్రస్తుతం అనేది ఎప్పుడు నూతనం, ఇప్పుడు జీవిస్తున్నాను. ఎందుకంటే వెనకటి కాలంలోకి వెళ్ళి జీవించలేను, వెనకటి కాలంలో చేసిన వాటిని ఇప్పుడు మార్చలేను. అంటే మళ్ళీ వెనకటి కాలాన్ని తెచ్చి అప్పుడు అలా చేసి ఉండకుండా ఇలా చేసి ఉంటే బాగుండేది అని మళ్ళీ వెనక్కి వెళ్ళి అప్పుడు చేసిన దాన్ని సరిచేసి మళ్ళీ కొత్తగా ఇప్పుడు చేయలేను. అలాగే భవిష్యత్తులోకి వెళ్ళిపోయి రేపు చేయబోయే కార్యాన్ని వాళ్ళు చేయలేను. కాబట్టి ఇప్పుడు అనేది క్రియాత్మకంగా ఇప్పుడు నేను అనుభవిస్తున్నది, నేను ఉంటున్నది ఈ నిమిషం ఎప్పుడు నూతనమే. అంటే కాలము అది నూతనము. అంతే తప్ప కాలము తప్ప మిగిలినన్ని గతము పోలిక.
మిగిలిన మొత్తం గతానుభవాలే పోలికలే. అదే పాత శరీరం, అదే పాత శరీర పోలిక, అదే పాత గొంతు, అదే పాత మనుషులు. అందుకని పాత అన్నారు. కానీ జీవించేది కొత్తదే. ఈ నిమిషం ఈ కాలంలో ఈ జీవించేది కొత్తదే. కాబట్టి గతానుభవం లేకుండా పోలిక లేకుండా కుదరదు. మనకు కూడా అదే శరీరం కదా, చిన్నప్పటి నుంచి ఉన్న శరీరం అలా మార్పులు చెందుతూ వెళ్తుంది. ఈ శరీరం నేను అనేటువంటి భావనే కదా మెలకువ, గతానుభవమే కదా. అసలు ఇప్పుడు మనం గాఢ నిద్రపోయాం, మెలకువ వచ్చింది. మెలకువ గతానుభవం కదా. మనం చూసుకున్నాం, మన ఇల్లు మనం చూసుకున్నాం, ఇది మన ఇల్లే, ఇది మన మనసమే, ఓకే మన రూమ్లోనే మేలుకున్నాం. ఇక మన భార్య, మన పిల్లలే, మన భర్తే, మన పిల్లలే, మన ఇల్లే అన్నప్పుడు ఇది గతము పోలికేగా. అనుభవం గతానుభవము, పోలిక కూడా అదేగా. మొత్తం పోలిక అదేగా. నిత్య జీవితమే ఇలా ఉంటుంది. కానీ ఈ నిమిషము నూతనము. మొత్తం అంతా ఇప్పుడు శరీరం గతానుభవం, పోలిక గతానుభవం. కానీ ఇప్పుడు శరీరంతో మళ్ళీ ఇప్పుడు మేల్కొన్నానే అది నూతనం. మళ్ళీ మేల్కొని అన్నింటినీ గుర్తించానే అది నూతనం. మళ్ళీ మేల్కొని గుర్తించిన వాటన్నింటితో ఇప్పుడు వెళ్ళి కాలకృత్యాలు తీర్చుకొని, ఇప్పుడు వెళ్ళి టిఫిన్లు చేసి, ఇప్పుడు వెళ్ళి అన్ని కాదించుకొని వృత్తి వ్యాపార ఉద్యోగాలకు వెళ్ళి ఇప్పుడు మాట్లాడి, ఇప్పుడు తిని, ఇప్పుడు తాగి, అంతా నూతనం. కానీ ఈ నూతనత్వం అంతా గతానుభవపు పోలికలతోనే సాగుద్ది. దాన్ని తొలగించడం కుదరదు. అది మొత్తం ఇమిడిపోయి ఉంది. అది ఇదంతా కలిపితే ఒకటే. ఇదంతా కలిపితే జీవితం, ఇదంతా కలిపితే శరీరం, ఇదంతా కలిపితే మనిషి. మరి ఎందుకు మహాత్ములు ఎలా చెప్పారు? ఇప్పుడు జిడ్డు కృష్ణమూర్తి గారు ఉన్నారు. కృష్ణమూర్తి గారిని ఫోటోలు చూసుకుంటూ వచ్చాం, కృష్ణమూర్తి గారిని వింటూ వచ్చాం. అదే గొంతు, అదే ఫోటో, అదే కృష్ణమూర్తి గారు, అదే కృష్ణమూర్తి గారి పేరు. ఇప్పుడు కృష్ణమూర్తి గారి పేరుని నిత్య నూతనంగా క్షణం క్షణం మార్చుకుంటూ వెళ్ళిపోతున్నాం అనుకోండి, సత్యం నిత్య నూతనం అని. అప్పుడు ఆయన కృష్ణమూర్తి గారు ఆయన ఎలా చెబుతాం? ఎవరికి తెలిసిన పేరు వాళ్ళు చెబుతారు. ఎందుకంటే ఆ నూతనత్వంలో ఏ క్షణంలో ఎవరు ఏ పేరు అన్నారో మార్చబడిన పేర్లు వాళ్ళు ఆ పేర్లు చెబుతారు. అప్పుడు కోటాను కోట్ల పేరుని చెప్పాలి ఒక్క మనిషికే. కృష్ణమూర్తి గారు ఈయనే ఐడెంటిఫికేషన్ పోలికగా ఆయన పాత శరీరంతో ఇప్పుడు కొత్త శరీరాన్ని చూసి, ఆయన పాత ఫోటోతో ఇప్పుడు కొత్త ఫోటోని చూసి ఆయన కృష్ణమూర్తి గారిని గుర్తుపడతాం. అలాగే దేవుళ్ళు, దేవతలు, గురువులు, మహాత్ములు. అలాగే ఆయన గొంతు అదే మారదు. ఆ గొంతుని ఎలా గుర్తుపడతాం? ఇంతకు ముందు కృష్ణమూర్తి గారు వాయిస్ విన్నాం. ఆ గొంతుని ఇప్పుడు అదే గొంతుతో, ఆ దృశ్యాన్ని, ఆయన యొక్క రూపాన్ని అదే రూపంతో, గతంతో పోల్చుకొని చూస్తేనే కదా కృష్ణమూర్తి గారిని గుర్తుపెట్టేది. ఎవరినైనా ఎక్కడైనా ప్రాసెస్ ఉంది. కాబట్టి నూతనముగా ఎలా చూడగలము అన్నప్పుడు చూసేది ఎప్పుడు నూతనంగానే. అదే కృష్ణమూర్తి గారిని మళ్ళీ ఇప్పుడు చూస్తున్నాను అనుకోండి, ఇప్పుడు నేను చూస్తున్నాను, ఇది నూతనం. ఇప్పుడు చూడటం నూతనం, ఇప్పుడు క్రియ నూతనం. కానీ ఇప్పుడు చూసి ఆ కృష్ణమూర్తి గారిని గుర్తుపెట్టాను అనుకోండి, ఈయన కృష్ణమూర్తి గారు అని, అది గతానుభవం, గత పోలిక. అలా లేకుండా ఎలా కుదురుద్ది జీవితం? గుర్తుపట్టకుండా ఎలా కుదురుద్ది? గుర్తుపెట్టేదంటే గతానుభవమే, గుర్తుపెట్టేదంటే గతానుభవ పోలికే. ఆ పోలికలు పోలిన మనిషి అయినా. కాబట్టి ఇదంతా కూడా జీవితంలో ప్రాసెస్లో ఒకే దాంట్లో ఇమిడిపోయింది అది. కానీ ఇప్పుడు అనుభవించేది నూతనము. అది ఇప్పుడు చూసేది నూతనం, ఇప్పుడు వినేది నూతనం, ఇప్పుడు తాగేది నూతనం. అన్ని ఇప్పుడు అనేదంతా నూతనం. ఎప్పుడు అనుభవిస్తున్న అనుభవం నూతనం. ఎప్పుడు క్రియ జరుగుతున్న క్షణం నూతనం. అందుకని సత్యము నిత్య నూతనం. కానీ నిత్య నూతనమైన సత్యము గతానుభవం లేకుండా, గతానుభవ పోలికలు లేకుండా, ఆ గతానుభవపు గుర్తింపు లేకుండా, గతానుభవపు గుర్తింపు, పోలిక, తీర్పు లేకుండా. ఎందుకంటే ప్రశ్నలు ఇవన్నీ. తీర్పు ఏంటి? ఇప్పుడు సపోజ్ మీరు కృష్ణమూర్తి గారినే చూస్తున్నారు, మళ్ళీ ఆ తీర్పు చెప్పాలిగా. మనం అప్పుడు చూసిన కృష్ణమూర్తి గారు, ఇప్పుడు చూస్తున్న కృష్ణమూర్తి గారు ఒక ఆయనే. అది గతానుభవం, పోలిక, తీర్పు. అప్పుడు వింటున్న వాయిస్ కృష్ణమూర్తి గారిదే, ఇప్పుడు వింటున్న వాయిస్ కృష్ణమూర్తి గారిదే. అది గతానుభవం, పోలిక, తీర్పు చెప్పింది. తీర్పు చెబితేనే మనం ముందుకెళ్ళగలుగుతాం. గతానుభవం లేకుండా, పోలిక లేకుండా, తీర్పు లేకుండా మీరు వింటున్నారు కదా రెగ్యులర్గా నా గొంతే.
నేను మనిషిని కనపడను. ఈ గొంతు మీకు ఇలా ఉండకపోతే నేనే చెబుతున్నానని మీకు తెలియదు. అదే తీర్పు. మీరు గుర్తుపెట్టారు. గతానుభవం అది, పోలికది. ఆ తీర్పు చెప్పింది. రోజు చెప్పి ఆయనే చెబుతున్నాడు, ఆయనదే వింటున్నాం. ఆ గొంతు అయింది. ఎందుకంటే ఆయన ఎవరో మనకు తెలియదు, ఆయన మొహం అసలు మనకు తెలియదు. కానీ ఇది ఈ ఛానల్లో వస్తుంది, డివైన్ ప్లానెట్ ఛానల్లో వస్తుంది. నేను ప్రశ్న అడిగాను, ఆయన చెప్తున్నారు సమాధానం. ఆ సమాధానం ఆయన గొంతే చెబుతుంది. ఇది గతానుభవం, ఇది పోలిక, ఇదే తీర్పు. అలా తీర్పు, గతానుభవం, పోలికనే మన జీవితంలో కలిసిపోయి ఉన్న జీవించడానికి అవసరమైన భాగములు. అది మార్చడం కుదరదు, అసలు అది తీయటం కుదరదు. అది తీస్తే జీవితం ఉండదు, అస్తవ్యస్తంగా ఉంటుంది. ఇంకా కుదరదు, అసలు జీవితం ఉండదు. అయితే మరి ఎందుకు సాక్షిగా చూడమన్నారు? ఎందుకు ఈ పోలిక లేకుండా గతానుభవం వదిలేసి చూడమన్నారు? అంటే నువ్వు దుఃఖపడే చోట, నువ్వు బాధపడే చోట, నువ్వు కష్టపడే చోట, నువ్వు ఇబ్బంది పడే చోట. ఎందుకని? ఆనందాలు, సంతోషాలు, హాయిలు ఇవన్నీ కూడా మనకి ఎప్పుడు కావాలని కోరుకుంటాం. అవి మన భారంగా చేయవు, బరువుగా చేయవు, దుఃఖాన్ని కలిగించవు, వద్దని అనిపించవు. మనకు వద్దని అనిపించేవి ఏంటి? బాధలు, కష్టాలు, ఇబ్బందులు. అందుకని అటువంటి వాటికి పక్కింటి వాళ్ళతో పోల్చుకొని, పక్కింటి వాళ్ళకంటే నాకు గుర్తింపు తక్కువ ఉంది, ఆయన గుర్తింపు ఎక్కువ ఉందని, ఆయన పెద్ద పోస్టులో ఉన్నాడు, నేను లేనని, లేదా వాళ్ళు కొనేసుకున్నారు, నేను కొనలేదని, లేదా నేననే గుర్తింపు, నువ్వు అహంకారం పెంచుకొని కొంతమంది నేను ఎవరో తెలుసా అని అడుగుతూ ఉంటారు. నువ్వు ఎవరైతే నాకెందుకు? అదేదో సినిమాలోనే ఎక్కడో చూశాను, నేనెవరో తెలుసా అంటాడు అహంకారంతో. ఏమనుకుంటున్నావు నన్ను అనేది ఉద్దేశం అక్కడ. నేనెవరో తెలుసా అని గర్వంగా అడుగుతాడు. అదే నువ్వెవరో నీకు తెలీదా అంటాడు ఎదుటోడు. నేనెవరో తెలుసా అని అహంకారంతో అనగానే ఎదుటోడు నువ్వెవరో నీకు తెలీదా అంటే ఎంత పిచ్చితనం అయిపోయింది. ఇప్పుడు నేను పిచ్చోడిని కదా. అటువంటి అహంకారాలు, అటువంటి గుర్తింపులు, అటువంటి పోలికలు, దుఃఖకరమైన గతానుభవాలు, బాధాకరమైన పోలికలు పోల్చుకోవద్దు. నీ ఇష్టం వచ్చిన స్టేట్మెంట్లు, తీర్పులు నీకు నచ్చినట్టు ఇచ్చేయద్దు, వాళ్ళు చెడ్డోళ్ళు, వీళ్ళు మంచోళ్ళు అని అలా చెప్పారు తప్ప జీవితంలో అసలు తీర్పు లేకుండా ముందుకెళ్ళలేవు. తీర్పు అంటే ఏంటి? ప్రతి విషయంలోనూ, ప్రతి విషయంలో, ప్రతి చిన్న విషయంలో ఫైనల్ కంక్లూజన్ తీర్పు. బాగుంది, బాగోలేదు, అవును, కాదు, నిజమే, అబద్ధం, అలా ఒక స్టేట్మెంట్ వస్తుంది చివరికి. అదే తీర్పు. ప్రతి దానిలోనూ ఫలితము తీర్పు. అది లేకుండా అసలు జీవితం ఎలా కుదురుద్ది? ఇప్పుడు అన్నం తింటున్నాం అనుకోండి, కూర కలుపుకున్నాక ఉప్పు తక్కువైందో, కారం తక్కువైందో, లేకపోతే ఎక్కువైందో, లేదా అంత సమంగా ఉందో, బాగానే ఉందో, ఏ విషయం, ఏ అభిప్రాయం చెప్పినా అది తీర్పు అవుతుంది. అది తీర్పు అంటే. తీర్పులు వద్దని ఎందుకన్నారంటే ఇతరుల గురించి నువ్వు ఆలోచించేసి నీకు నచ్చిన తీర్పులు అవ్వకో, తెలియని విషయాల్లో అవి నిజం కాకపోవచ్చు. అందుకని మనుషుల గురించి, ఎవరి గురించి, వాళ్ళ గురించి, వీళ్ళ గురించి తీర్పులు ఇవ్వద్దు నాయనా, అది నిజం కాకపోవచ్చు అని విషయాలకు చెప్పారు తప్ప అనవసరపు అహంకారపు తీర్పులకు చెప్పారు తప్ప అసలు తీర్పు లేకుండా జీవితమే ఉండదు. గతానుభవం లేకుండా జీవితమే ఉండదు. గతానుభవ పోలిక లేకుండా జీవితమే ఉండదు. ఉండటం కుదరదు. కానీ ఇవన్నున్నా ఇప్పుడు ఈ నిమిషం జీవించటం అనేది నూతనము. దేనితోనైనా, ఏ వస్తువుతో అయినా, ఏ మనిషితో అయినా, దేనితో అయినా, ఏ చర్య అయినా ఈ నిమిషం జరుగుతున్న అన్ని నూతనములు. అందుకే సత్యము నిత్య నూతనము. సత్యం పాతది కాదు, కొత్తది కాదు. ఇప్పుడు నూతనం, ఎప్పుడూ కొత్తదే, ఎప్పుడూ నూతనమే. కొత్తది కాదంటే భవిష్యత్తు కాదు. సత్యం గతం కాదు, సత్యం భవిష్యత్తు కాదు. కానీ సత్యం ఎప్పుడు నూతనమే. ఎందుకని? ఈ నిమిషం నువ్వు ఇప్పుడు అనుభవిస్తున్నావు, ఈ నిమిషం నువ్వు ఇప్పుడు చేయాలి. అది పూర్తయితే తప్ప అది అవుతుందో లేదో మనకు తెలీదు. నేను ఎన్ని వందల సార్లు, వేల సార్లు ఈ రోడ్డు మీద వెళ్ళానండి, కానీ ఇలా స్లిప్ అయి పడిపోతానని అనుకోలేదండి అని బండి మీద నుంచి పడినాయని ఒక ఆయన అంటున్నాడు. ఎందుకని? 1000 సార్లు వెళ్ళాను, 1001సారి స్లిప్ అయి పడిపోయాను, బ్రేక్ వేసాను, స్కిడ్ అయింది, పడిపోయాను, దెబ్బలు తగిలినాయి. అదేంటి ఎలా పడ్డా అన్నారు. అదే నాకు అర్థం కావట్లేదండి, 1000 సార్లు వెళ్ళి ఉన్నానండి, రోడ్డు అంతా నాకు అలవాటానండి. 1001సారి పడతావు. సత్యము నిత్య నూతనము అంటే అర్థం ఏంటి తెలుసా? నువ్వు 1000 సార్లు డ్రైవ్ చేసినా
1001సారి డ్రైవ్ చేస్తున్నప్పుడు కూడా కొత్తగా నూతనంగా అప్పుడు ఎలా డ్రైవ్ చేస్తున్నావో, మొట్టమొదటిసారి డ్రైవ్ చేసేటప్పుడు ఎంత జాగ్రత్తగా డ్రైవ్ చేస్తావో, ఎంత కేర్ఫుల్గా ఉంటావో, అంత కేర్ఫుల్గా ఎన్నిసార్లు అయినా, అంటే ప్రతిసారి ఉండాల్సింది. అదే నూతనము. ఏ పనైనా అంతే, నువ్వు వంట ఉండటమైనా అంతే, ఏ చిన్న పనైనా అంతే. కాబట్టి ఇవన్నీ గతానుభవపు పోలికలతో ఉంటేనే జీవితం సాగుద్ది. తీర్పు ఉంటుంది అక్కడ ఫలితం చివర. ఇప్పుడు టీ తాగాం, ఇంతకు ముందు టీ లాగానే ఉంది, ఓకే బాగుంది టీ అని చెబుతాం. లేదు పంచదార తగ్గింది అంటాం, అది తీర్పు. పంచదార ఎక్కువైంది అంటాం, అది తీర్పు. అలా తీర్పులు లేకుండా జీవితం ఎలా కుదురుతుంది అసలు? అందుకని వాస్తవంలో జీవించడం నేర్చుకోండి. ఆధ్యాత్మికత అనగానే ఏదో అద్భుతం అనుకోబాకండి. మహాత్ములు చెప్పిందంతా మనుషులు దుఃఖపడే విషయాల గురించి మాత్రమే మహాత్ములు మాట్లాడాల్సి వచ్చింది. మనుషులు బాధలకు ఎక్కడ గురవుతున్నారు, అహంకారంతో ఎక్కడ ప్రవర్తిస్తున్నారు, ఇతరులను ఎక్కడ బాధ పెడుతున్నారు, వీళ్ళు ఎక్కడ బాధలకు గురవుతున్నారు అనే పాయింట్లో ఇప్పుడు ఏ లక్షణాలు ఉన్నాయో అయ్యే బాధ పెడుతున్నాయి. ఏంటి మళ్ళీ ఇప్పుడు చూడండి, పోలిక అన్నాం. పోలికలో నీతో నువ్వు పోల్చుకొని ఇంతకు ముందు కంటే ఇప్పుడు బెటర్గా జీవించడం, ఇంతకు ముందు కంటే చెడు పోగొట్టుకొని మంచిగా జీవించడం, గుణమార్పు చేసుకోవడం, ఇదంతా అవసరం. అక్కడ పోలిక కావాలి. కానీ పక్కింటి వాళ్ళు నాకంటే బాగా బతుకుతున్నారు, నేను బతకలేకపోతున్నాను, ఏడుస్తున్నాను అనుకో, అక్కడ చెప్పారు పోల్చుకోబాక నాయన, అది అసందర్భ పోలిక అదేని. వాళ్ళకి పడిన కష్టాన్ని బట్టి వాళ్ళకు ఉంటుంది, నువ్వు పడే కష్టాన్ని బట్టి నీకు ఉంటుంది. అసలు జీవితాలు అలా కుదరవు. ఆ పోలిక తప్పు కనుక అక్కడ పోల్చుకోవద్దని చెబుతున్నారు. అలాగే గత అనుభవము, గతంలో ఏదో పాము కనపడింది, భయపడి సత్యం. లేదా గతంలో ఏదో తప్పు జరిగింది, భయపడి సత్యం. గతంలో ఏదో అన్యాయం జరిగింది, భయపడి సత్యం. గతంలో ఏదో విషాదం, దుఃఖం, బాధ జరిగినాయి. ఇప్పుడు అది రోజు జరుగుతాయి అని ఎందుకు? దాన్ని అక్కడ వదిలేమన్నారు. రోజు అలా జరగదే. సత్యం నిత్యనూతనం మారిపోయింది. అది గతం. గతానుభవాలను తవ్వుకొని ఆడవద్దు అంటానికి దాన్ని చెప్పారు, భయపడొద్దు అంటానికి చెప్పారు. అలాగే ఏదైనా జరిగినప్పుడు, అంటే విషయం ఏదైనా జరిగినప్పుడు అందరి గురించి మనం తీర్పులు చెప్పేస్తాం. వీళ్ళ భావన ఇది, అందుకే ఎలా చేశారు, వాళ్ళు అలాంటి వాళ్ళు ఎలా చేశారు, వీళ్ళు ఎలాంటి వాళ్ళు అలా చేశారు. తీర్పులు చెప్పడం మనుషులకు అలవాటు ప్రతి విషయంలోనూ. ప్రపంచంలో వార్తలన్నీ తీర్పులే. ఎక్కడికక్కడ రచ్చబండల కాడ కూర్చొని నలుగురు చేరి తీర్పులే. వాళ్ళు మాట్లాడే మాట్లాడినాడు అలాంటివాడు, ఇది ఎలాంటివాడు, ఇది. ఒరే నాయన, నీకు తెలీదు, అలాంటి తీర్పులు చెప్పకో. కానీ తీర్పు అనేది మన జీవితంలో ఒక భాగం. అన్నం తింటే బాగుంది, బట్టలు వేసుకుంటే బాగున్నాయి, చెప్పులు వేసుకుంటే అమ్మ హాయిగా ఉంది, ఇవన్నీ తీర్పులే కదా, భావాలన్నీ తీర్పులే కదా. అది జీవితంలో ఒక భాగం. కానీ అనవసరపు తీర్పులు చెప్పకో. ఎవరి జీవితాల్లోకి వెళ్ళి ఎవరెవరో నువ్వు ఊహించుకో. అటువంటి వాటిని తీర్పులు చెప్పొద్దని చెప్పారు. అలాంటి అన్ని చోట్ల సాక్షిగా ఉండు అన్నారు. ఏంటి సాక్షిగా ఉండటం అంటే? నాకు తెలియని విషయాలకు నేనెందుకు పోల్చుకోవటం, నాకు తెలియని విషయాలకు నేనెందుకు గతాలు అనుభవాలు తవ్వుకోవటం. ఇప్పుడు గతంలో కన్నా నాకు తెలిసే జరిగింది, ఇప్పుడు జరగదు కదా, జీవితం మారిపోయింది కదా, గతాన్ని దాటి వచ్చేసాను కదా. అలాగే నాకు తెలియనటువంటి సంఘటనలు ఎక్కడో జరిగితే నేనెందుకు తీర్పులు చెప్పటం. ఇటువంటి వాటిని వదిలేసి, అలానే ప్రపంచంలో అన్ని వినపడతా ఉంటాయి, సాక్షిగా ఉండు అన్నారు. అలాగే ఇంకో అద్భుతం ఉంది. మన జీవితంలో కూడా ఇప్పుడు నేను చూస్తున్నాను అంటే చూడటం అనే క్రియ జరుగుతుంది, నేను వింటున్నాను, వినటం అనే క్రియ జరుగుతుంది, తింటున్నాను. అలా పంచేంద్రియ అనుభవాలు. ఇక్కడ మనిషికి ఒక అద్భుతమైన శక్తి ఉంది. ఏంటంటే నన్ను నేను చూసుకోగలను, నన్ను నేను గమనించుకోగలను, నన్ను నేను తెలుసుకోగలను. కాబట్టి నన్ను నేను సాక్షిగా తెలుసుకోవటం, చూడటం, నన్ను నేను గమనించుకోవటం అనేది సాక్షితత్వం. నిన్ను కూడా నువ్వు సాక్షిగా చూస్తే తప్ప, అంటే నేను తప్పు చేసినా రైటే, నేను ఎలా జీవించినా రైటే, నా ఇష్టం వచ్చినట్టు జీవిస్తాను అని అసలు నన్ను నేను చూసుకోకుండా ఈ వ్యసనపరులు, తాగుబోతులు, తిరుగుబోతులు, తప్పులు చేసేవాళ్ళు, చెడు చేసేవాళ్ళు, అహంకారులు, దొంగలు, దోపిడీదారులు, చెడు పనులు చేసేవాళ్ళు అందరూ కూడా నన్ను పరిశీలించుకోకుండా నేనే నా ఇష్టం వచ్చినట్టు, అంటే నేనే తప్పు అనుకొని వెళ్ళిపోతారు, నేనే వ్యసనం అనుకొని వెళ్ళిపోతారు, నాకు అనిపించిందే చేసుకుంటూ వెళ్ళిపోతారు. అక్కడ ఏం చెప్పారంటే నీకు ఒక అద్భుత శక్తి ఉంది. ఏది? ఈ శక్తుల్లాగానే పోలిక అనే శక్తి ఎలా ఉందో, గతానుభవం అనే శక్తి ఎలా ఉందో, తీర్పులు చెప్పడం అనే శక్తి ఎలా ఉందో జీవితంలో ఒక భాగం. అలాగే
నిన్ను నువ్వు గమనించుకోవటం, నిన్ను నువ్వు చూసుకోవటం, నువ్వు తప్ప రైటా అని నిన్ను పరిశీలించుకోవటం, నీ ప్రతి చర్యని నువ్వు గమనించుకొని ఆ చర్యను చేయటం, అలా నిన్ను నువ్వు గమనించుకోగలిగినటువంటి, నిన్ను నువ్వు వేరే మనిషిలాగా చూసుకోగలిగినటువంటి ఇంకో శక్తి నీలో ఉంది. ఆ శక్తి పేరు సాక్షితత్వం. దాన్ని కూడా వాడుకోమని చెప్పారు. అది వాడితేనే నువ్వు మారగలవు. ఆ శక్తి ఉంది నీలో, అది మనిషికి ఉంది. అప్పుడు అలా సాక్షిభావంలోకి వెళ్ళినప్పుడు, నువ్వు సాక్షితత్వంలోంచి విషయాలను చూడగలిగినప్పుడు అనవసరపు పోలికలు ఉండవు, అనవసరపు గత అనుభవాలు ఉండవు, అనవసరపు తీర్పులు ఉండవు. అలాగే ప్రతి అనుభవాన్ని గతంతో పోల్చుకోకుండా, గత ప్రమేయం లేకుండా, ఇప్పుడు సాక్షితత్వంలో చూస్తున్నావు, నువ్వే పనులు చేస్తున్నావు, నువ్వే అన్ని చేస్తున్నావు, కానీ నిన్ను నువ్వు కూడా సాక్షిగా గమనిస్తున్నావు. అది మనిషిలో ఉన్న సాక్షితత్వం. అంటే ఇంకొక మనిషిని ఎలా చూస్తావో, ఓ చెట్టుని ఎలా చూస్తావో, నీ ఇంట్లో నీ భార్య, భర్త, పిల్లలు, లేదా తల్లిదండ్రులు, అన్నదమ్ములు, లేదా నీ స్నేహితులు, ఎదుట వాళ్ళు చేస్తున్న పనిని అలా నువ్వు ఒక మనిషిగా ఎలా గమనిస్తూ ఉంటావో, అలా నిన్ను నువ్వు కూడా గమనించుకోగలవు. అది ప్రతి మనిషిలో ఉన్న సాక్షితత్వం. ఆ సాక్షితత్వాన్ని వినియోగించుకుంటున్నప్పుడు, పనులు చేస్తున్నది నేనే అయినా సాక్షిగా నేను చూస్తున్నప్పుడు నాకు అర్థమవుతూ ఉంటాను. అలా సాక్షిగా నువ్వు చూసుకుంటూ గతపు ప్రమేయాలను దాంట్లో కలపకుండా ఉండు అన్నారు. ఎందుకంటే గతపు ప్రమేయాలను కలిపేవనుకో సాక్షితత్వం చెడిపోద్ది. అందుకని సాక్షిగా చూడు, గతంతో పోల్చుకోబాక, భవిష్యత్తుతో పోల్చుకోబాక, గతానుభవాలతో అవ్వుకోబాక. ఇప్పుడు నిన్ను నువ్వు సాక్షిగా చూడండి. అలా చూస్తే నువ్వు నీకు అర్థమవుతావు, నీకు తెలుస్తావు. నువ్వు సాక్షిగా చూడకుండా నీకు నువ్వు ఫేవరబుల్గా చూసుకున్నావు అనుకో, ఇంకొకరితో పోల్చుకు చూసుకున్నావు అనుకో, వాళ్ళగా అంత చెడ్డోడిని ఏం కాదులేండి, వాళ్ళంత చెడ్డోడిని కాదంటావు. ఎవరితో పోల్చుకుంటే ఏం చెబుతాం, వాళ్ళంత చెడ్డోడిని కాదంటాం. ఎవరితో పోల్చుకుంటే వాళ్ళకంటే అందగాడిని అంటాం, వాళ్ళకంటే అందగెత్తిని అంటాం, లేదా వాళ్ళకంటే అందం తక్కువ అంటాం. ఏదో ఒకటి ఇలా పోలిక వస్తే అలా ఉంటుంది. అలాగే గతానుభవం వస్తే ఇంతకు ముందు మీద ఇప్పుడు బాగానే జీవిస్తున్నామండి, పర్వాలేదు అంటాం. లేదా ఇంతకు ముందు మీద అబ్బాయి ఇంతకు ముందు జీవితం చాలా బాగుండేదండి, ఇప్పుడు అసలు జీవితం ఏం బాగోట్లేదు అంటాం. ఏదో ఒకటి ఈ చెబుతాం. అసలు సాక్షిగా చూడు, అప్పుడు ఇప్పుడున్న దాంట్లోనే ఉంటావు. సాక్షిగా చూస్తున్నప్పుడు తీర్పు చెప్పే తత్వం కూడా పోద్ది. ఎందుకంటే తీర్పులు చెప్పడం, గతానుభవం, పోలిక అనేవి శరీరపరమైనటువంటి జీవితంలో జీవించటంలో అవసరమైనవి. అనవసరమైన చోట చేయొద్దని చెప్పారు. అలా జీవిస్తున్నటువంటి నన్ను, అంటే శరీరంతో, మనసుతో, బుద్ధితో అన్ని రకాలుగా ఆలోచించుకుంటూ, పనులు చేస్తూ, ప్రయత్నాలు చేస్తూ, అనుభవాలతో జీవిస్తున్న నన్ను నేను గమనించుకోవటం సాక్షితత్వం. ఆ సాక్షితత్వంలోకి వెళ్ళి చూస్తున్నప్పుడు తీర్పు ఉండదు, విశ్లేషణ ఉండదు, ప్రమేయం ఉండదు. అంటే ఈ పనులతో ప్రమేయం ఉండదు. ఎందుకని పనులు చేస్తున్నటువంటి వాడినిగా నేను చూస్తున్నాను. నేను గమనిస్తుంది ఎవరిని? నన్నే. కానీ ఎవరిని గమనిస్తున్నాను? నాలోనే ఆలోచిస్తున్నవాడిని, భయపడుతున్నవాడిని, గుణాలు కలిగిన వాడిని, స్వభావం కలిగిన వాడిని, పనులు చేస్తున్నవాడిని, కోరుకుంటున్నవాడిని, అన్ని రకాలుగా అన్నింటితో ఉన్న నన్ను నేను విడిగా గమనిస్తున్నాను. సాక్షిగా ఉన్నాను. సాక్షిగా ఉన్న చోట ప్రమేయం ఉండదు, తీర్పు ఉండదు, విశ్లేషణ ఉండదు, పోలిక ఉండదు, గతానుభవం ఉండదు. ఈ గతానుభవం, పోలిక, విశ్లేషణ, తీర్పు ఉన్న చోట సాక్షి ఉండడు. అందుకని చెప్పారు కృష్ణమూర్తి గారు, అయ్యా సాక్షి తత్వం అనేది మనిషిలో కూడా ఒకటి ఉంది. అందుకని నీకు నువ్వు తీర్పులు చెప్పుకొని నేను మంచోడినేలే, నేను మంచిదాన్నేలే, వాళ్ళు నాకంటే ఎదో పనులు చేస్తారు, వాళ్ళు నాకంటే చెడ్డ పనులు చేస్తారని నిన్ను సమర్థించుకోకుండా, ఎవరితోనూ పోల్చుకోకుండా, గతానుభవాలు తెచ్చుకోకుండా, విశ్లేషణ నీకు నువ్వే చెప్పుకోకుండా, నువ్వే స్టేట్మెంట్లు, తీర్పులు ఇచ్చేసుకోకుండా, మొత్తంగా వాటినన్నింటినీ పక్కన పెట్టేసి నిన్ను నువ్వు సాక్షిగా చూడు. ఇంకొక మనిషిని ఎలా చూస్తావో అలా నిన్ను నువ్వు వేరు మనిషిలా చూడగలిగినటువంటి శక్తి నీలో ఉన్న సాక్షితత్వం. అలా చూసినప్పుడు సంపూర్ణంగా నువ్వు ఎలా జీవిస్తున్నావో నీకు అర్థమవుతుంది. ఎందుకంటే అక్కడ పక్షపాతం లేదు, అక్కడ తీర్పు లేదు, అక్కడ విశ్లేషణ లేదు, అక్కడ పోలిక లేదు, అక్కడ గతానుభవం లేదు. అప్పుడు నువ్వు కరెక్ట్గా ఎలా ఉంటున్నావో నీకు తెలుస్తుంది. అటువంటి సాక్షితత్వంలో కూర్చొని చూడు.
ఆ సాక్షితత్వంలో ఉండి నిన్ను నువ్వు చూసుకునేటువంటి శక్తి నీలో ఉన్నది. అలా ఉన్న సాక్షితత్వపు శక్తి ఏది ఉన్నదో అది పోలికి అంటుకోలేదు, తీర్పుకు అంటుకోలేదు, విశ్లేషణకు అంటుకోలేదు, గతానుభవానికి అంటుకోవట్లేదు, అది దేనికి అంటుకోవటం లేదు, ఏ ప్రమేయము కల్పించుకోవటం లేదు, దానికి అసలు ఏ గుణము లేదు, జస్ట్ ఓన్లీ సాక్షిగా చూస్తుందండి. సాక్షి, అది సాక్షీభావము. ఆ సాక్షీభావమునకు సంబంధించినటువంటి ఎరుక మనలో ఏదున్నదో, శక్తి మనలో ఏదున్నదో, ఆ సాక్షీభావ తత్వం మనలో ఏదున్నదో అదే అనంత ఆత్మశక్తి, అదే విశ్వశక్తి, అదే సృష్టి శక్తి, అదే ప్రకృతి శక్తి. దాన్నే దైవశక్తి, దేవుడు, దేవత అని అర్థం కాని వాళ్ళకి అర్థం అవటం కోసం ఆ స్థితులకు దింపి చెప్పుకుంటూ వస్తున్నారు. సాక్షితత్వము అంటే మనని మనం ఇంకొక మనిషిలా గమనించగలిగిన సాక్షి భావన ఏదుందో మనకి, అది సత్యభావన. సంపూర్ణ సత్యం ఏంటి అంటే అది సంపూర్ణ సత్యము, అదే సంపూర్ణత్వము. ఆ సాక్షి భావనలోకి వెళ్ళినప్పుడు నిన్ను కూడా నువ్వు వేరుగా చూసుకుంటున్నావు. అక్కడికి నీకు సుఖదుఖాలు అంటావు, సాక్షికి సుఖదుఖాలు అంటావు, తీర్పులు ఉండవు గనుక, గతానుభవాలు ఉండవు గనుక, పోలికలు ఉండవు గనుక, దేనిలో కల్పించుకునే ప్రమేయం ఉండదు గనుక, వాటిని అన్నింటినీ పులుముకొని తిరుగుతున్న వాడిని గమనిస్తున్నావు గనుక, నువ్వు సాక్షిగా ఉన్నావు గనుక, అలా సాక్షి భావనలోకి మనిషి వెళ్ళగలడో, తనను తాను గమనించుకోగలడో, ఆ సాక్షితత్వమే నిత్య సత్యమైనటువంటి నూతనత్వము. అది ఎప్పుడు అలా ఉంటుంది అంతే, దానికి ఏ ఎంటిటీ లేదు. సాక్షితత్వం నేనని చెప్పదు, సాక్షితత్వానికి నేనన్న భావన ఉండదు, అది నేనుని గమనిస్తూ ఉంటుంది. నా నేనుని నా సాక్షితత్వం గమనిస్తూ ఉంటుంది. అదే అనంతత్వము. అంటే ఆఖరికి హయ్యెస్ట్ స్టేజ్కి వెళ్ళిపోయిన వాళ్ళు ఎవరైనా ఆ సాక్షితత్వాన్ని చెబుతారు, అందులోనే జీవిస్తారు. అందుకే జీవన్ముక్తులైనటువంటి మహాత్ములు ఎవరైనా సరే, అత్యున్నత స్థితిలో ఉన్నటువంటి మహాత్ములు ఎవరైనా అంటే జ్ఞానపరంగా ఎవరైనా సరే ఎటువంటి తప్పులు చేయరు. ఎందుకనంటే సాక్షితత్వం పనిచేస్తుంది వాళ్ళలో, అది అధిక స్థాయిలో ఉంది. పోలికల్లో, పోల్చుకోవటాల్లో, ప్రమేయాల్లో ఏమీ లేవు. అప్పుడేమవుతుంది, సాక్షితత్వంలో ఉన్న వాళ్ళకి అవసరార్థం, శరీర అవసరార్థం ధర్మంగా మంచిగా హాయిగా బతుకుతారు అంతే. ఇంకా అహంకారం లేదు, పోలిక లేదు, తక్కువ ఎక్కువ లేదు, ఎప్పుడు సమానత్వంగా ఉంటుంది. అందుకని సత్యము నిత్యనూతనము అనే అనుభవాన్ని ఆయన చెప్పగలిగారు కృష్ణమూర్తి గారు. కృష్ణమూర్తి గారిలో ఎంత గొప్పదనం ఉంటుంది అంటే అక్కడ కూడా అర్థం చేసుకోవాలి. ఆయన అసలు నన్ను ఎవరు గురువుగా భావించవద్దు అని చెప్పారు. నేను గురువుని కాదు, నాకు శిష్యులు లేరు అని చెప్పారు. ప్రపంచం మొత్తం శిష్యుల్ని పోగేసుకోవడానికి పరుగులు పెడతా ఉంటుంది. ప్రతి మతం భక్తుల్ని పోగు చేసుకుంటుంది, ప్రతి దేవుడు భక్తుల్ని పోగు చేసుకుంటాడు, ప్రతి దేవత భక్తుల్ని పోగు చేసుకుంటారు. దేవుడు దేవతల పేర్ల మీద సాగే మహాత్ములు, మహనీయులు, గురువులు, మతాలు, మార్గాలు, సమూహాలను పోగు చేసుకుంటాయి భక్తుల పేరుతో, శిష్యుల పేరుతో. ఇంత తత్వాన్ని ప్రపంచవ్యాప్తంగా ఢంకా బజాయించి మోగించిన కృష్ణమూర్తి గారికి అర్థమైనటువంటి అద్భుతమైన సాక్షితత్వపు సత్యము నిత్యనూతనం అనేటువంటి అనంత ఆత్మపు ఎరుక ఏదుందో ఆ పదాలు ఆయన వాడలేదంటే, ఆయన సత్యమైన పదం వాడారు. ఆయన ఎలా ఉన్నారంటే అసలు మొత్తం ఇప్పుడు మనమే ఉన్నాం, అనంత ఆత్మశక్తి మొత్తం ఒకటే సృష్టి అంతా. అంటే ఇప్పుడు భక్తుడు ఎవరు, శిష్యుడు ఎవరు, దేవుడు ఎవరు, దేవత ఎవరు, అసలు భక్తులు ఎవరు, ఒకళ్ళు ఎక్కువ ఒకళ్ళు తక్కువ, వేరు వేరు విభాగాలు ఎక్కడుంటే ఉన్నదంతా ఒకటే. అయితే అందులో జీవించిన వ్యక్తి అయిన కృష్ణమూర్తి గారు. అందుకని అసలు నేను గురువుని కాదు, నేను శిష్యుడిని కాదు అన్నాను. నాకు శిష్యులు ఎవరు లేరు అసలు, నేను ఎవరికి శిష్యుడిని కాదు, జస్ట్ నేను సత్యం నాకు అర్థమైంది అని మాట్లాడుతున్నాను అంతే అన్నారు. ఆయన జీవన విధానం ఎలా ఉంది అంటే చాలా మంది అడిగారు, మేము మీ అడుగుజాడల్లో నడుస్తామని. నడవద్దని చెప్పారు ఆయన. అసలు నేను చెప్పేది కూడా మీరు నమ్మొద్దు, పరిశీలించండి అని చెప్పారు ఆయన. నేను చెప్పే ప్రతి మాట మీరు నమ్మటం కాదు, దాన్ని పరిశీలించాలని చెప్పారు. మీరు నన్ను నమ్మటం వల్ల, నమ్మకపోవటం వల్ల నాకు వచ్చిన ఉపయోగం లేదు, మీకు వచ్చింది నష్టమే అన్నారు. ఎందుకని నమ్మానంటే పరిశీలన మానేస్తారని చెప్పారు.
ఇప్పుడు కృష్ణమూర్తి అనే ఆయన అబద్ధం చెబుతున్నాడా నిజం చెబుతున్నాడా నువ్వు తర్కించి దాన్ని చూసుకొని అది నీ అనుభవంగా మార్చుకోమని చెప్పారు, అది నీ సత్యంగా మార్చుకోమని చెప్పారు. అటువంటి అద్భుతమైనటువంటి వాళ్ళు అప్పుడప్పుడు ప్రపంచంలోకి దిగుతూ ఉంటారు. వాళ్ళు మతాతీతులు, అసలు దైవ ప్రసక్తి ఎత్తలేదు, మత ప్రసక్తి ఎత్తలేదు. దేవుడు మతానికి సంబంధించిన పదాలే వాడలేదు అసలు. ఆయన సత్యము అనే పదాన్ని తీసుకున్నారు ఆయన. అంటే అంత స్థాయిలో జీవించారు, అంత అర్థమైంది ఆయనకి. అందుకే సాక్షితత్వంలో ఉన్నారు ఆయన, ఎప్పుడు ఉండమని చెప్పారు. అప్పుడు ఈ విభేదాలు ఇప్పుడు మన వాళ్ళందరూ బోల్డ్ మంది ప్రపంచవ్యాప్తంగా అన్ని మతాల వాళ్ళు, అన్ని మార్గాల వాళ్ళు, అన్ని విధానాల వాళ్ళు, అందరు గురువులు, అందరు దేవుళ్ళ వాళ్ళు అందరూ చెబుతారు అన్నీ ఒకటే, అంతా ఉన్నదంతా అనంత ఆత్మశక్తి ఉన్నదంతా ఇదంతా బ్రహ్మమే, ఒకటే శక్తి ఒకటే దేవుడని. కానీ భక్తులు ఉంటారు, శిష్యులు ఉంటారు, రకరకాల వర్గాలు ఉంటాయి, రకరకాల క్యాడర్లు ఉంటాయి, రంగురంగుల డ్రెస్సులు వేసుకుంటారు, అవి మారుస్తారు ఈ మారుస్తారు. అసలు అలా ఏం చేయలేదు కృష్ణమూర్తి గారు. అంతా ఒకటే అన్నారు, అంత సింపుల్, అంతా ఒకటిలాగా జీవించేశారు. అసలు నేను గురువుని ఏ గురువు గెటప్ వేసుకోలేదని. మనుషులు ఎలా ఉంటారో అలా మామూలు బట్టలు కట్టుకు తిరిగారు, మామూలు మనుషులందరిలో కలిసిపోయారు. ఇప్పుడు సపోజ్ మీరు జిడ్డు కృష్ణమూర్తి గారిని ఒక మామూలు రోడ్డు మీద గుంపు వెళ్తుంటే ఆ గుంపులో పట్టుకోవాలంటే కుదరదు. ఎందుకంటే ఆయన ప్రత్యేక బట్టలు లేవు, ప్రత్యేక ఆకృతి లేదు, ప్రత్యేక గెటప్ లేదు. సామాన్య మనుషులు కలిసి వెళ్ళిపోతూ ఉంటారు. ఎవరో ఈయన కృష్ణమూర్తి గారు అని చెప్తే తప్ప, లేదా గతంలో మీరు ఆయన ఫోటోలు చూసో ఏది చూసో పోల్చుకుంటే తప్ప మీరు మామూలుగా ఆయన ఐడెంటిఫై చేయలేరు. ఎందుకంటే ఆయన మామూలు జనాల్లో కలిసిపోయి ఉంటారు, మామూలు బట్టలు వేసుకొని ఉంటారు, మామూలు జీవితమే ఉంటుంది, మనం బతికినట్టు బతుకుతూ ఉంటారు. వీళ్ళు కూడా ఈ గురువులు, మహాత్ములు, మతాలు, మార్గాలు, దేవుళ్ళు, దేవతలు అనేవాళ్ళు అందరూ కూడా మనలాగానే బతుకుతారు. కానీ ప్రత్యేక డ్రెస్సులు, ప్రత్యేక ఆకృతులు, జీవన విధానం ఎవరికి మారదు, శరీర తీరుదేనులు ఎవరికైనా ఒకటే. కానీ మాది ప్రత్యేకమైన జీవితం అని చెబుతారు. మేము గురువులు, మీరు శిష్యులు అంటారు, మేము దేవుళ్ళు, మీరు భక్తులు అంటారు. ఇలా విభాగాలు వచ్చేస్తాయి. ఏ విభాగము రాని సాక్షితత్వంలోంచి మాట్లాడారు కృష్ణమూర్తి గారు. అదే ఆయనకు అర్థమైంది. అదే అనంత ఆత్మతత్వం అని ఇక్కడ చెబుతున్నారు. అంతే, తేడా ఏం లేదు. కాకపోతే ఇందులో కలిపేస్తే మళ్ళీ ఇక్కడ ఆత్మతత్వం అని చెబుతూనే నేను గురువుని నువ్వు శిష్యుడు అంటాడు, చెబుతాను నేను గురువుని, వింటును నువ్వు శిష్యుడు అంటాడు. వచ్చిన ప్రాబ్లం అది. అది కూడా లేకుండా ఇంకా అంతకంటే హయ్యెస్ట్ స్టేట్లో మాట్లాడారు కృష్ణమూర్తి గారు. ఆయనలో ఉన్న వైభవం ఏంటి అంటే మళ్ళీ ఆయన పాదాలకి ఎవరు నమస్కరించకూడదు, నమస్కారాలు ఆయన పెట్టించుకోరు అసలు. ఎందుకని అందరూ సమానమైనప్పుడు నా పాదాలకు నమస్కారం ఎలా పెడతావు అంటే, నువ్వు పెడితే నేను పెట్టించుకుంటున్నానంటే అర్థం ఏంటి? నాకు పైకి నేను అందరూ సమానమైన అంటున్నా, నాకు ఖచ్చితంగా నేను గొప్పవాడిని, నేను గొప్పదాన్ని, మీరందరూ నాకంటే తక్కువ వాళ్ళు అనే భావన ఉంది. అందుకని మీరు మరి నాకు నమస్కారాలు పెడతంటే నేను పెట్టించుకుంటున్నా. ఆ భావన లేకపోతే నేను పెట్టించుకోనుగా. ఆ భావన ఉంది కాబట్టేగా నేను పెట్టించుకుంటున్నాను. ఇక్కడ కృష్ణమూర్తి గారు ఎప్పుడూ పెట్టించుకోరు. అయితే ఆయన పెద్ద పెద్ద సమూహాల్లో తిరిగి, అంటే ప్రపంచమే మెచ్చుకున్నటువంటి ఫిలాసఫర్ ఆయన, తత్వవేత్త. ఆయన చెప్పింది ఓన్లీ సత్యం అంతే. ఆయన మతాలతో, దేవుళ్ళతో, గురువులతో అలా చెప్పలే. నన్ను గురువుని చెయ్యొద్దు అని కూడా చెప్పారు ఆయన, క్లియర్గా చెప్పారు. అసలు నన్ను మొత్తంగా పేరు పెట్టి కూడా పిలవద్దు అన్నారు ఆయన. జిడ్డు కృష్ణమూర్తి గారిని మనం చెప్పుకుంటున్నాం. ఎందుకనంటే మొత్తం పేరు చెబితే ఇప్పుడు జిడ్డు కృష్ణమూర్తి గారు అంటే కృష్ణమూర్తి తెలుగు పేరు, అందులో కృష్ణుడు ఉన్నాడు కాబట్టి ఈయన హిందువు, ఇందులో జిడ్డు అన్నారు కాబట్టి జిడ్డు అనేది ఏ ఇంటి పేరు? ఇది బ్రాహ్మణులకు సంబంధించిన ఇంటి పేరు. ఇప్పుడు నన్ను కులానికి, మతానికి, జాతికి అన్నింటికి కట్టేస్తారు. నేను వాటికి సంబంధించిన వాడిని కాదు, నేను ఒక మనిషిని. కాబట్టి నా సొంత పేరుతో కూడా పిలవబాకండి, నేను ఎంత చెప్పినా మీకు అర్థం కాదు, నన్ను జేకే అని 2 పొడి అక్షరాలతో పిలవండి అని చెప్పారు. జే అంటే జిడ్డు, కే అంటే కృష్ణమూర్తి. ఎందుకనంటే మీరు ఇంటి పేరులతో మళ్ళీ మనిషి పేరులతో కులాలు, మతాలు పట్టేసుకుంటున్నారు. నన్ను కూడా అలా కట్టేసుకొని నేను చెప్పిన సత్యాన్ని తీసుకోరు మీరు అని చెప్పారు. అంత అద్భుతంగా అంత హయ్యెస్ట్ స్థాయికి వెళ్ళి చెప్పిన వాళ్ళు కూడా చాలా తక్కువ. అందుకే కృష్ణమూర్తి గారు చాలా మందికి అర్థం కారు, ప్రాచుర్యంలో లేరు. చాలా తక్కువ మంది దాన్ని అర్థం చేసుకున్న వాళ్ళకి ఆయన తెలుసు. లీస్ట్లో కింద నుంచి కృష్ణమూర్తి గారు ప్రాచుర్యంలో లేరు. మహా ఇంటెలిజెన్స్ పీపుల్, బాగా మేధావి వర్గానికి కృష్ణమూర్తి గారు తెలుసు. ఆయన బోధలు కానీ ఆయన రచనలు కానీ వాళ్ళకి అర్థమవుతాయి. ఏదో ఒక వాక్యం చదివి అర్థమైపోయింది అనుకుంటే చాలా పొరపాటు. ఆయన సంపూర్ణ సాక్షితత్వం, ఆకాశతత్వంలో ఇమిడిపోయి ఉన్నారు.
ఆయనకు పాద నమస్కారాలు పెట్టించుకోరు, కాళ్ళకి నమస్కారాలు పెట్టించుకోరు అని చెప్పాక మామూలుగా కూడా ఆయనకి ఎవరన్నా నమస్కరిస్తే 2 చేతులు ఎత్తి తిరిగి ఆయన ప్రతి నమస్కారం చేస్తారు. అయితే ఆయన ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన వ్యక్తి కాబట్టి చాలా మంది ఆయన దగ్గరికి వచ్చేవాళ్ళు, పెద్ద పెద్ద సమూహాలు వచ్చాయి ఆయన ఉపన్యాసాలకి. వాటికి ఈ పాద నమస్కారాలు పెట్టడం, కాళ్ళ మీద పడిపోవడం అనేది సాంప్రదాయం ఎప్పటి నుంచో అన్ని మతాల్లో ఉంది. ఈ గురువులు కాళ్ళ మీద పడిపోవటం, ఈ దేవుళ్ళు దేవావతారులు వాళ్ళ కాళ్ళ మీద పడిపోవటం అనేది ఉంది. అలా ఎవరైనా తెలియక, కృష్ణమూర్తి గారి గురించి తెలియక, ఆ చుట్టూ ఉన్న వాళ్ళు చెప్పక పొరపాటున ఆయన కాళ్ళ మీద పడిపోతే ఒక సందర్భంలో జరిగింది. అది ఒక అతను ఏదో కార్పెంటరీ వర్క్కి వచ్చాడు, కృష్ణమూర్తి గారు పిలిపించారు, ఏదో కార్పెంటరీ వర్క్ చేయాలి ఆయన ఉన్న చోట. ఎలా చేయాలి అలా చేయాలని ఏదో చెప్పారు. అతను అలాగే అన్నాడు, చేస్తానన్నాడు. అతను తిరిగి వెళ్ళిపోయే ముందు ఈయన పెద్ద మహానుభావుడు, కృష్ణమూర్తి గారు అంటే ఎంతో పేరుంది, ప్రపంచవ్యాప్త మహానుభావుడని మామూలు గురువులు వీళ్ళందరికీ నమస్కారాలు పెట్టినట్టు అతను కృష్ణమూర్తి గారు గమనించే లోపల, చుట్టుపక్కల వాళ్ళు గమనించే లోపల సాష్టాంగ నమస్కారం కృష్ణమూర్తి గారి కాళ్ళ మీద పడిపోయాడు. అతను కాళ్ళ మీద అలా నమస్కారం పెట్టేశాడు. ఆయన కృష్ణమూర్తి గారు మేల్కొని నుంచున్నారు. అతను పాద నమస్కారం చేసుకున్నాడు, కృష్ణమూర్తి గారి పాదాలపై పడి లేచి నుంచున్నాడు. వెంటనే కృష్ణమూర్తి గారు అతన్ని నుంచోమని అలా నుంచోమన్నారు. నుంచున్నాడు అతను. కృష్ణమూర్తి గారు సాష్టాంగం అతని పాదాల మీద పడి అతనికి నమస్కారం చేశారు. ఎవరైతే తన కాళ్ళ మీద పడి తనకు నమస్కారం చేశాడో ఆ కార్పెంటర్కి కృష్ణమూర్తి గారు తిరిగి అతని కాళ్ళ మీద పడి అతనికి నమస్కారం చేశారు. నిజంగా ఆత్మతత్వం అంటే ఇది, నిజంగా దైవతత్వం అంటే ఇది, నిజంగా మనిషిని మనిషిగా చూడటం అంటే ఇది, నిజంగా సత్యం అంటే ఇది. బోధలు చెప్పటం కాదు, ఆచరించటం. అంత అర్థమైంది ఆయన కృష్ణమూర్తి గారికి. అందుకని సాక్షితత్వాన్ని సత్యము అనే పదంతో, దైవము, మతము, దేవుడు, దేవత అనే పదాలు వాడకుండా సత్యము అనే పదంతో వాడి చెప్పారు ఆయన. ఎందుకని ఆ స్థితిలో అర్థమైంది. మనబోటోళ్ళు చాలామంది, అంటే మనబోటోళ్ళు అంటే ఉన్నతులే, మహాత్ములే అయి ఉండొచ్చు, చెబుతారు. కానీ శిష్యులు ఉంటారు, భక్తులు ఉంటారు, ఇలా రకరకాల కేటగిరీస్ ఉంటాయి. ఆయనకి అలాంటి రకరకాల కేటగిరీస్ లేవు. అందుకని సాక్షితత్వం అంటే అది నిజమైన ఆచరణ. అందుకని ఆయన ఆచరిస్తారు కానీ చెప్పగలిగారు. అందుకని ఆయనకి దేవుడు అవసరం అవ్వలేదు, మతం అవసరం అవ్వలేదు, ఏ విధానం అవసరం అవ్వలేదు, గురుత్వం అవసరం అవ్వలేదు, ఒక దైవత్వం అవసరం అవ్వలేదు, తన దగ్గర అయ్యో మహిమలు మాయలు ఉన్నాయని ప్రకటించుకోవాల్సిన అవసరం అవ్వలేదు. సత్యాన్ని ఉన్నదన్నట్టు చెప్పి వెళ్ళిపోయారు. అది కూడా అడిగిన వాళ్ళకి చెప్పారు అంతే. అలా కొంతమంది మహాత్ములు ఉంటారు. ఆ స్థాయిని అర్థం చేసుకుంటూ వెళ్ళాలి. ఎందుకు ఇదంతా ఎందుకు చెప్పుకుంటున్నాము అంటే, సాక్షితత్వం అనేది మనలో దేనికి అంటుకోకుండా మనని మనం గమనించుకునేటువంటి ఒక నిశ్శబ్ద, పవిత్ర, నిశ్చల ఎరుక సాక్షితత్వం. అంటే నేనన్న భావానికి కూడా అంటుకోదు అది, అహంకారానికి కూడా అంటుకోదు అది, బుద్ధికి కూడా అంటుకోదు అది, మనసుకు కూడా అంటుకోదు అది. మొత్తం నేను అనేటువంటి నా అహంకారం, నా బుద్ధి, నా శరీరం, నా మనసు, నా గుణాలు, నా స్వభావం, నా పనితీరు, నా ప్రవర్తన అన్నింటినీ అది గమనిస్తూ ఉంటుంది. అది సాక్షితత్వం. అది నాదే, నేనే. నా సాక్షితత్వంలోకి వెళ్ళినప్పుడు నేను నాకు బాగా అర్థమవుతాను. అటువంటి సాక్షితత్వం దాకా వెళ్ళగలగటమే ఆధ్యాత్మికత యొక్క అంతిమ సత్యం, ఆధ్యాత్మిక చదువు యొక్క అంతిమ లక్ష్యం. నన్ను నేను ఇంకొక మనిషిలా, వేరొక మనిషిని చూసుకున్నట్టుగా నన్ను నేను గమనించుకోవటం. దాన్నే రమణ మహర్షి సింపుల్గా నిన్ను నువ్వు తెలుసుకొని చెప్పారు. దాన్నే నేనెవరని ప్రశ్నించుకొని లోపలికి నువ్వు ప్రశ్నించుకుంటూ వెళ్ళిపోతే అలా సాక్షితత్వానికి వెళ్ళిపోతాం అంతే. కొందరు అద్భుతమైన మహాత్ములు అలా వస్తారు, వాళ్ళకి అంత అర్థమైందని చెబుతారు. ఆ చెప్పిన దాన్ని ఆధ్యాత్మిక చదువుగా, ఆత్మజ్ఞాన చదువుగా మనం చదువుకుంటున్నాం. ఆ స్థితిని అర్థం చేసుకుంటూ మనం గమనించుకుంటూ మనలోని చెడులు పోగొట్టుకుంటూ గుణమార్పు చేసుకొని, సద్గుణ మార్పు చేసుకొని బ్రతికినంతకాలం మంచిగా బ్రతకటము అనేది ఆధ్యాత్మిక చదువు, ఆత్మజ్ఞాన చదువు యొక్క లక్ష్యము. ఇది మన గూర్చిన స్వీయ సంపూర్ణ చదువు. అంటే మనమే చదువుకుంటున్నాం, మన గూర్చిన విశేషాలు చదువుకుంటున్నాం, మనం ఎలా ఉన్నాము, ఎలా ఉంటున్నామో తెలుసుకోవటానికి చదువుకుంటున్నాం. అదంతా గమనించుకొని మనల్ని మనం సన్మార్గంలో నడుపుకోవటానికి చదువుకుంటున్నాం. ఇలా చదువుకున్నాక సన్మార్గంలో జీవిస్తూ సంపూర్ణ మంచిలోకి వచ్చినాక
నేను శక్తిని. ఇప్పుడు ఆ సాక్షి తత్వం గమనించేది ఏది ఉందో అది శక్తి తత్వం. అదే శక్తి శరీరాన్ని గమనిస్తుంది, మనసును గమనిస్తుంది, అహంకారాన్ని గమనిస్తుంది, బుద్ధిని గమనిస్తుంది, గుణాలు గమనిస్తుంది, స్వభావాన్ని గమనిస్తుంది. మొత్తం నాలో ఎన్నున్నాయో అన్నింటినీ గమనిస్తూ ఉంటుంది. నా ప్రతి కదలికని గమనించేటువంటి సాక్షితత్వం ఏదుందో అదే సంపూర్ణమైనటువంటి, ఎటువంటి మరకలు లేనటువంటి, ఏమీ అంటుకోనటువంటి సంపూర్ణమైన శక్తితత్వం. ఆ శక్తితత్వమే సాక్షితత్వం. అదే ఆకాశతత్వము. మన చుట్టూ ఉన్న ఆకాశం సాక్షితత్వమే. ఇప్పుడు సృష్టిలో జరుగుతున్న అన్నిటికీ ఆకాశం సాక్షిగా ఉందంతే. అలా మనలో జరుగుతున్న అన్నింటికి, మనం చేస్తున్న అన్నింటికి, శరీరంతో, మనసుతో, బుద్ధితో, ఇంద్రియాలతో, సమస్తంతో మనలోని ఒక సాక్షితత్వం గమనిస్తుంది, గమనించగలదు. నువ్వు ఆ సాక్షి ప్లేస్లోకి వెళ్ళి కూర్చోమని చెప్పారు కృష్ణమూర్తి గారు రమణ మహర్షి. ఈ సాక్షితత్వము, ఈ నన్ను నేను తెలుసుకోవటము, ఈ నేనెవరు తెలుసుకోవటము అనేటువంటి ఈ తత్వాలు అర్థమైన వాళ్ళకే, ఆ సాక్షి భావనలోకి ప్రవేశించిన వాళ్ళకే అహంకారం దానంతట అదే నిర్మూలనం అయిపోతుంది. ఎందుకని? సాక్షితత్వము అహంకారాన్ని గమనిస్తుంది, బుద్ధిని గమనిస్తుంది, మనసుని గమనిస్తుంది, మనిషిని గమనిస్తుంది, శరీరం, ఇంద్రియాలు, పనితీరు, గుణాలు, స్వభావం అన్నిటినీ గమనిస్తున్న సాక్షితత్వాన్ని నేను అని తెలుస్తుంది. ఆ గమనిక ఎప్పుడు పెరిగిందో అహం నిర్మూలన దానంతట అదే జరిగిపోద్ది. మనిషి మంచిగా మాత్రమే బ్రతకగలుగుతాడు, చెడు చేయలేడు అసలు. అందుకని ఆ సాక్షితత్వంలో సహజంగా వెళ్తారు. జీవన్ముక్త స్థితి అది. అక్కడికి వెళ్ళిపోతారు మహాత్ములందరూ, మంచిగా బతికే వాళ్ళందరూ. అక్కడికి వెళ్ళినటువంటి ఆ సాక్షితత్వాన్ని, అనంత ఆత్మతత్వాన్ని, సాక్షితత్వం వేరు, ఆత్మతత్వం వేరు, బ్రహ్మం వేరు, ఆకాశం వేరు కానే కాదు. అన్నీ ఒకటి. అదే మనలో ఉన్న ప్రాణశక్తి. ప్యూర్ ప్రాణశక్తి దేనికి అంటుకోనప్పుడు అది సాక్షితత్వం. అదే ప్రాణశక్తి మనసుగా మారినప్పుడు అది మనసు, అది శరీర సంబంధిత విషయాలతో నడుస్తుంది. అదే ప్రాణశక్తి శరీరాన్ని నడుపుతున్నప్పుడు అది శరీరం, అదే ఇంద్రియాలు. అదే ప్రాణశక్తి నేను అని పరిమిత భావంలో ఉంటే అహంకారం. అదే ప్రాణశక్తి ఇది తప్పు రైట్ అని చెబుతుంటే విచక్షణా జ్ఞానం. అదే ప్రాణశక్తి శరీరంతో, మనసుతో, బుద్ధితో, అహంకారంతో కలిసి గుణములుగా, స్వభావములుగా అనేక రీతులు ప్రవర్తిస్తున్నది. అదే ప్రాణశక్తి వీటన్నింటితో కలవకుండా ప్రాణశక్తిగా ఉన్నప్పుడు సాక్షిభావంలో వాటన్నింటినీ గమనించగలదు. దేనితోనూ కలవనటువంటి శక్తి సాక్షితత్వము, అదే ఆకాశతత్వం. ఇదంతా కూడా ఇది చెప్పుకుంటున్నప్పుడు బరువుగా అనిపించవచ్చు, కానీ మామూలుగా ఆచరణలో ఇది సహజ విషయం. ఊరినే విశ్లేషణ వచ్చినప్పుడు మనం చెప్పేటప్పుడు కొంచెం విడదీసి చెబుతాం కనుక పదాలు బరువుగా ఉంటాయి, చెప్పేవాళ్ళు కూడా బరువుగా చెబుతారు, వినేవాళ్ళకి బరువుగా వినిపిస్తుంది. కానీ ఇంత లోపల గందరగోళం ఏమీ లేదు. మీరు మంచిగా బ్రతికితే చాలు. మంచిగా బ్రతకటం సాక్షితత్వం దాకా వెళ్ళిపోద్ది, ఆత్మశక్తి దాకా వెళ్ళిపోద్ది, ప్రాణశక్తి దాకా వెళ్ళిపోద్ది, బ్రహ్మం దాకా వెళ్ళిపోద్ది. ఆటోమేటిక్గా అహంకార నిర్మూలనం జరిగిపోతుంది. ఇవన్నీ జరిగిపోతాయి మీరు మంచిగా ఉంటే చాలు. ఈ లోపుగా మంచిగా ఉండడానికి అవసరమైన జ్ఞానాన్ని, మన గూర్చిన మన చదువుని, మన సంపూర్ణతని ఆధ్యాత్మిక చదువుగా, ఆత్మజ్ఞాన చదువుగా మనం ఈ శీర్షికల ద్వారా చెప్పుకుంటున్నాం అంతే. ఇలా బతకండి అని మనకి ఆ రమణ భగవానులు, ఈ కృష్ణమూర్తి గారు, ఇలాంటి మహాత్ములు ఎందరో వారికి అందినటువంటి జ్ఞాన సంపదను, వారు పొందినటువంటి వారి నిజస్థితిని, సంపూర్ణత్వాన్ని మనకు అందించే ప్రయత్నం చేశారు. అర్థమైన వాళ్ళు అర్థం చేసుకోండి, అర్థం కాలేదు అనుకున్న వాళ్ళు మళ్ళీ, అంటే అర్థం కాలేదు అంటే ఇది ఆచరిస్తూ, ఈ మార్గంలో నడుస్తూ, మిమ్మల్ని మీరు మార్చుకునే ప్రయత్నం చేస్తూ, ఆచరిస్తూ అంటే ఇందులో అద్భుతాలు ఏమీ లేవు. ఆచరించడానికి ఇక్కడ మీరు అనుసరించడానికి ఎవరూ లేరు. ఆచరించుకోవటం మీ జీవితంలోనే. విని ఆచరించుకుంటూ ఏదైనా సందేహాలు ఉంటే మళ్ళీ తప్పకుండా అడిగే ప్రయత్నం చేయండి. కుదిరితే విశ్లేషించుకుందాం. ఆ విశ్లేషణ కేవలం ఇంతకు ముందు చెప్పిన మహాత్ములు, ఈ మార్గంలో సాగిన మహాత్ములు మనకు అందించిన జ్ఞానాన్ని చదువుకుంటున్నాం అంతే. అదే విశ్లేషణ. అందులో మంచి ఉంటే తీసుకోండి, చెడు ఉంటే వదిలేయండి. ఎందుకంటే విశ్లేషించే నేను సంపూర్ణంగా చెప్పగలుగుతున్నానో లేదో కూడా నాకు తెలియదు. కాబట్టి చక్కగా అర్థమయ్యి ఆచరించుకుంటున్న వాళ్ళు సందేహాలు వస్తే అడగండి. అసలు నచ్చని వాళ్ళు
ఇది అర్థం కావట్లేదు అనుకుంటున్న వాళ్ళు మీ మార్గాల్లో మీరు హాయిగా సాగిపోండి. శుభమస్తు. మీకు మీ కుటుంబ సభ్యులకు మేలు చేకూరుగాక. మరొక కొత్త శీర్షికతో కలుసుకుందాం.